ప్రపంచంలో నలుమూలలో ఉన్న GNN ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన అతిథులు ముఖ్యంగా అమెరికాలోని రినౌండ్ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఈ కరోనా వైరస్ ని దిగ్విజయంగా జయించి బయటకు వచ్చిన రవికిరణ్ గారు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవబోతున్నారు. ముందుగా వాసుదేవ్ రెడ్డి గారు, వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ డిస్కషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం నలుమూలలో ఉన్న మన తెలుగు ప్రేక్షకులకి మీ అమూల్యమైన సలహాలు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తున్న అంశము. సో అసలు ఈ కరోనా వైరస్ ఇది ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే మనము విల్ టేక్ మోర్ క్వశ్చన్స్. మేము ఇంకా కొన్ని మాకున్న సంశయాలు కూడా అడుగుతాము. బట్ ముందుగా మీరు అసలు ఈ కరోనా వైరస్ ఏంటి, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్, మీరు కొంచెం మా ప్రేక్షకుల కోసం చెప్తారా? షూర్. అందరికి నమస్కారం అండి. ఈ కరోనా వైరస్ మనం ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ అందరికి మన సోషల్ మీడియా అయితే కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే కానీ ప్రతి ఒక్కరికి అందింది. ఇది మనం పూర్వపరాలు విశ్లేషించుకోవాలనుకుంటే ఇది 2019 నవంబర్లో స్టార్ట్ అయింది వుహాన్లో. అందుకనే ఇప్పుడు వుహాన్ వైరస్ అన్నారు, చైనీస్ వైరస్ అన్నారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమందంటే ఇది మనం వుహాన్ వైరస్ అంటే డిస్క్రిమినేటరీ వర్డ్ లాగా ఉంటుంది. కాబట్టి కరోనా వైరస్ COVID-19 అన్న నామకరణం చేయడం జరిగిందనమాట. అలా చేస్తూ ఈ వైరస్ ఇంతకు ముందు కూడా చూసాం మనం. సార్స్ అని విన్నాము, మార్స్ అని విన్నాము, మిడిల్ ఈస్టర్న్ వైరస్ అని విన్నాము. ఇవన్నీ దేర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ అనమాట. ఇట్లా మ్యుటేషన్ చెందుతూ వస్తున్న వైరస్ ఇది COVID-19 అన్నది. ఇది కొంచెం తీవ్ర రూపం దాల్చి అన్ని దేశాలకి వ్యాపించిందండి. ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళేటప్పటికి దీన్ని పాండమిక్ అన్నారు. సో పాండమిక్ అయిపోయి ఇది ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే, వైరల్ ఎందుకు అయిందంటే ఇది ఎక్కువ ఇప్పుడు వరల్డ్ ఇస్ సో స్మాల్ నా. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి, ఆ దేశం నుంచి ఇంకొక దేశంకి ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో అలా అయ్యేటప్పటికి ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కొన్ని ఎక్కువ దేశాలకి వ్యాపించడం జరిగింది అనమాట విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. సో మెయిన్ గా ఇది ఎలా వ్యాపిస్తుందంటే, మనం ఒకసారి బ్రీఫ్ గా రివ్యూ చేసుకుంటే డ్రాప్లెట్స్ ద్వారా అన్నమాట. ఇప్పుడు మనం దగ్గిన, తుమ్మిన ఆ వ్యక్తి ఫేస్ మాస్క్ పెట్టుకోకుండా దగ్గరలో ఉంటే మనం బ్రీదింగ్ అయినప్పుడు తప్పకుండా ఆ వైరస్ మన సిస్టంలోకి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు మనకు సిమ్టమ్స్ రావడం మొదలు పెడతాయి అనమాట. అలా క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి డ్రాప్లెట్స్ ద్వారా ఈ వైరస్ రావడం జరుగుతుంది అనమాట. అందుకని కూడా ఎక్కువగా మనం ఫస్ట్ లో ఏం చేసామంటే, ఎక్కువ మనం ఫేస్ మాస్క్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. మనం COVID-19 పెథోఫిజియాలజీ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంది అనమాట. కొత్త ఇన్ఫర్మేషన్ మనం రోజుకి తెలుస్తూనే ఉంది మనకు. సో అలా అయ్యేటప్పటికి మనం ఇక్కడ USA కానీ గమనించాం మనం, ఫేస్ మాస్క్ అనేది ఇప్పుడు కూడా మ్యాండేటరీ చేయలేదన్నమాట. సో ఇండియాలో మనం లాక్డౌన్ వెళ్ళిపోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ అయింది. వైరస్ స్ప్రెడ్ ని తగ్గించడంలో మనం చాలా సక్సెస్ఫుల్ గా కాగలిగామంటే, లాక్డౌన్, స్టే హోమ్, బీ సేఫ్ అన్న నినాదంతో వెళ్ళి చాలా తక్కువ కేసులు కానీ మరణాలు కానీ నమోదయ్యాయి అనమాట ఇండియాలో. సో ప్రపంచవ్యాప్తంగా మీరు గమనించారు, ఎక్కువ చైనా నుంచి మనం ఇటలీ దేశాన్ని గమనిస్తే చాలా మంది చైనీస్ ఇటలీలో పనిచేస్తుంటారంట. అప్పుడు జనవరిలో చైనీస్ ఇక్కడ హాలిడేస్ వచ్చేటప్పటికి వెళ్ళడం జరిగింది చైనాకు. తిరిగి మళ్ళీ ఇటలీకి వెళ్ళారు. అక్కడ ఎక్కువ కేసులు నమోదయ్యాయి అనమాట. అక్కడ మరణాలు కూడా విపరీతంగా వచ్చాయి ఇటలీలో. ఏంటంటే అక్కడ ఎక్కువ వయసు పైబడిన వారు ఇటలీలో ఉండడం కూడా వైరస్ ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైందండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు
ఈ లాక్డౌన్ హెల్ప్ చేస్తున్నది, ఎస్పెషల్లీ మనం ఇండియా సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తే 1.3 బిలియన్ పాపులేషన్, లాక్డౌన్ హెల్ప్ చేస్తున్నది. వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఐ థింక్ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు కూడా ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు. బట్ హౌ లాంగ్ అంటే ఒక నెల తర్వాత మళ్ళీ బయటకు వస్తే రాదని గ్యారంటీ ఏంటి? అసలు దీని పర్పస్ ఏంటి? హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ us? లాక్డౌన్ దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. అది ఇప్పుడు మనకు సైంటిఫిక్ గా ఏమేమి ప్రూవ్ అయ్యాయంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, నేషనల్ NIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అయిన విషయాలు ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ని మిటిగేట్ చేయడంలో ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, 6 feet, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్. ఇఫ్ సంబడి కాప్స్ దే షుడ్ కాప్, ఇట్లా మోచేతిని పెట్టుకొని తగ్గాలి. ఇవి మాత్రమే సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యానండి ఇప్పటి వరకు. అందుకనే ఇప్పుడు ఏ దేశాలు అయితే క్విక్ గా లాక్డౌన్ ని, స్టే హోమ్ ని ఫోకస్ చేసి పకడ్బందీగా అమలు చేసాయో ఆ దేశంలో మనం చూస్తున్నాం తక్కువ కేసులు ఉండడం, తక్కువ మరణాలు ఉండడం. ఇక ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే గుడ్ న్యూస్ ఏంటంటే కేసులు ఆల్రెడీ తగ్గుముఖం పట్టాయండి. హాట్ స్పాట్స్ లాంటి న్యూయార్క్ సిటీలో కూడా మరణాలు తగ్గడం కానీ, కొత్త హాట్ స్పాట్స్ ఏమి రాకుండా ఉన్నాయన్నమాట. సో మనం సక్సెస్ఫుల్ గా కంటైన్ చేయగలుగుతున్నాం వైరస్ ని. ఇప్పుడు ఇండియా లాంటి మన దేశంలో కూడా డెన్స్ పాపులేషన్ ఉన్న సిటీస్ చాలా ఉన్నాయన్నమాట. అటువంటి పాపులేషన్ ఉన్న సిటీస్ లో కూడా క్విక్ గా లాక్డౌన్ పెట్టారు. ఇక లాక్డౌన్ కూడా 2 weeks కంటిన్యూ చేసి ఆ తర్వాత కూడా జోనల్ సిస్టమ్ లాగా రెడ్ జోన్, గ్రే జోన్, నార్మల్ జోన్ అట్లా డివైడ్ చేసి లాక్డౌన్ ఎత్తివేయవచ్చు అన్న దిశగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో లాక్డౌన్ చాలా సక్సెస్ఫుల్ గా అమలవుతా ఉంది. అది ఒక్కటే అండి సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యి కేసెస్ తగ్గుముఖం పట్టడానికి కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి రవి అని జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన కూడా కోవిడ్ ఈ కరోనా వైరస్ బారిన పడి సర్వైవ్ అయి సక్సెస్ఫుల్ గా హీఈస్ డూయింగ్ ఫైన్. వెరీ గుడ్. అయితే అట్ వాట్ స్టేజ్, ఇది ఆ క్వశ్చన్ అయినా కూడా అడుగుతాను, బట్ వాట్ స్టేజ్ somebody should think, okay, ఇవి నా సిమ్టమ్స్, I should go and get it checked. టెస్టింగ్ కి వెళ్ళడానికి ముందు అట్ వాట్ స్టేజ్ we should go, because అందరికి టెస్టింగ్ చేసే స్కోప్ ఇంకా రాలేదు కదా మనకి. సో ఏం సిమ్టమ్స్ చూసి మనం I need to go for testing అంటారు? అది గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మైల్డ్, ఇప్పుడు ఒకసారి దట్స్ రియల్లీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు సీజనల్ వైరసెస్ కి, COVID-19 కి మనం ఎలా డిఫరెన్స్ చేయాలి, ఎప్పుడు టెస్టింగ్కి వెళ్ళాలి? ఇప్పుడు మైనర్ సిమ్టమ్స్ ఉన్నా కూడా టెస్టింగ్ పోయినా కూడా ఇప్పుడు ఎవరు టెస్ట్ చేయట్లేదండి. కొన్ని హాస్పిటల్స్ లో ఇప్పుడు వార్తలు వింటున్నాం, మీకు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, లో గ్రేడ్ ఫీవర్, బాడీ ఏక్స్, ఇవి ఉంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎమర్జెన్సీ రూమ్ కూడా రావద్దని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మైల్డ్ టు మోడరేట్, ఎక్కువ ఫీవర్ రావడం, కంటిన్యూగా ఫీవర్ ఉండడం, డిఫికల్టీ బ్రీదింగ్, అలా ఉన్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాలి అని సలహాలు ఇస్తున్నారు. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఉండి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాచ్ చేయాలండి. మనకు వచ్చిన జ్వరం తగ్గుతుందా లేదా, మనకేమన్నా బ్రీదింగ్ ప్రాబ్లం ఉందా, ఈ మెయిన్ గా 2 సిమ్టమ్స్ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ERకి వెళితే టెస్ట్ చేసి అడ్మిషన్ అవసరం అయితే అడ్మిట్ చేస్తారు, లేదంటే ఇంటికి పంపించేసి క్వారంటైన్ లో ఉండమని చెప్తారండి. ఇప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ ఉండి టెస్ట్ చేసుకున్నా కూడా మన మేనేజ్మెంట్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. అందుకని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు అనమాట, వెళ్ళి టెస్ట్ చేసుకోండి అనడానికి. సో ఇప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎవరికైనా వచ్చింది అనుకోండి, వాట్ ఆర్ ఆల్ మెడిసిన్స్ వీ హ్యావ్, లైక్ ఇండియాలో కానీ US లో కానీ మనకేం అవైలబిలిటీ ఉంది? అండ్ స్పెసిఫిక్ టు USA లో పేషెంట్స్ లైక్, ఓకే నాకు ఈ మెడిసిన్ ఇవ్వు, బికాస్ వి కీప్ హియరింగ్ డిఫరెంట్ మెడిసిన్స్ వర్క్ చేయొచ్చు అని చెప్పి. సో ఆ లగ్జరీ ఉన్నదా? లైక్ పేషెంట్ కెన్ రిక్వెస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్. మన ఆప్షన్స్ ఏంటి? షూర్, దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సిమ్టమ్స్ మనం కేటగిరీ వైజ్ తీసుకుంటూ వెళ్తే, మైల్డ్ సిమ్టమ్స్ మనం టెస్ట్ చేసి పాజిటివ్ ఉన్నా లేకున్నా, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే వీ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ టు స్టే హోమ్ అండ్ టేక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ టైలెనాల్, మోటరిన్ 4 to 6 hours ఆల్టర్నేట్ గా ఫీవర్ కంట్రోల్ కి చేసుకుంటూ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగుతూ రెస్ట్ తీసుకోవాలి అని అడ్వైజ్ చేస్తాం. ఓకే, సో పేషెంట్ ఒకవేళ అడ్మిట్ అయినప్పుడు డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఈ మెడికేషన్స్, ఈవెన్ దో ఇప్పుడు FDA అప్రూవ్ ఆఫ్ లేబుల్ ఉన్న మెడికేషన్స్ మనం అందరూ వింటున్నాము, వాడుతున్నారు కూడా, లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఏజిథ్రోమైసిన్, ఇవి వాడుతున్నారు. ఇప్పుడు
మామూలుగా నెబులైజర్ ట్రీట్మెంట్ పెట్టడం, స్టిరాయిడ్స్ వాడడం ఇలా చేస్తున్నారనమాట. కండిషన్ క్రిటికల్ అయ్యి ఐసీయూ కేర్కి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఇవి మనకి ఇంతవరకు సైంటిఫిక్ గా ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ రాలేదండి. మనం వాడుతున్నాం, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, పనిచేస్తున్నాయి అని వింటున్నాం, వాడుతున్నాం అనమాట. ఇంకా ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ చేసే టైం లేదు. మెడికేషన్స్ అయితే వాడుతున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తుంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. మేము వాడుతున్నాం ఇక్కడ. అది FDA ఆఫ్ లేబుల్ అనమాట. సో ఐసీయూ అడ్మిట్ అయినప్పుడు వెంటిలేటరీ సపోర్ట్ ఉంటుంది, ఇంటర్ఫ్యూరాన్స్ మెడికేషన్స్ వాడుతున్నారు, ప్లస్ ప్లాస్మా ఫోరెసిస్ యాంటీబాడీ. ఇప్పుడు కోవిడ్ వైరస్ సక్సెస్ఫుల్ గా ట్రీట్ అయిపోయిన వాళ్ళు, కోవిడ్ బారి నుంచి పడి బాగైన వాళ్ళు యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ తీసుకుని ప్లాస్మా ఫోరెసిస్ చేస్తున్నారు అనమాట. సో అవి ఇంతవరకు ఉపయోగపడుతున్నాయండి. ఐ థింక్ రవి జాయిన్ అయినట్టున్నారు. రవి గారు మీరు ఉన్నారా లైన్ లో? రవి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మేము మీ గురించి ఆల్రెడీ చెప్పాము, లాట్ ఆఫ్ పీపుల్. అండ్ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. అయితే we were talking about few things, but most importantly మీరు కొంచెం ఇఫ్ యూ కెన్ గివ్ ఎ బ్రీఫ్, లైక్ అసలు మీకు ఎప్పుడు టెస్టింగ్ చేయించుకోవాలనిపించింది, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హౌ డిడ్ యూ? సో యాక్చువల్లీ నేను మార్చ్ 1st కి ఐ ట్రావెల్ టు కాలిఫోర్నియా అండి. సో ఐ కేమ్ బ్యాక్ టు కొలంబస్ ఆన్ మార్చ్ 4th and I was perfectly all right for ఎప్పుడు మార్చ్ 15th వరకు I was absolutely fine, which is on Friday I think. So Friday night I slowly started like a sore throat ఒకటి స్టార్ట్ అయింది, and then by Saturday morning I was on 102 fever immediately, and I was coughing లేదు, but విపరీతమైన కంజెషన్ ఉండేది, and high fever ఉంది, and sore throat ఒకటి very బాగా ఉండేది. So I tried to call my physician, but వాళ్ళు Sunday close unde, they couldn't get back to me, and they asked me to go to some urgent care. And urgent care వాళ్ళు they said they don't have any COVID test by that time. ఎందుకంటే అరౌండ్ 14th and 15th టైం అప్పుడు కొలంబస్ లో అన్ని అవైలబుల్ లేకుండే కిట్స్. But somehow I 2 days, Saturday and Sunday, pretty much on my own. So nobody helped me. I was just reading, Google chestu, I was just surviving for 2 days. Then after that, I mean, Monday early morning 8 o'clock, I went to my physician. Then they ordered me a COVID test looking at my symptoms. And I got high fever. When I go to, I mean, 103, and heavy. I was coughing like anything with lot of mucus. And heavy congestion on my chest, and the worst thing was body pains, and especially my headache ela undante I was just carrying like a ton weight on my head, literally anta heavy weight asalu I could not move my head in either direction, ఏ direction లో చేయలేకపోయాను. But somehow I drove by myself because nobody could help me. Went to there, akkadiki vellanu, velte they didn't allow me in the hospital first place, obviously, and they interviewed me over the phone for 15 minutes. They started on all my symptoms, and then based on certain points they decided that it is I could be affected by COVID. So then wallu they gave me an appointment immediately, which is like 30 miles away from city. So akkadiki velli test cheskomannaru. Nobody is going to help me, so I drove by myself all the way with that conditions. I have no idea how I drove to that facility and location. Akkadiki vellaka, it's an open area basically, and they did a swab test with, they didn't let me come out of the car, so it's in a parking lot. So they did both influenza A, influenza B, both, and COVID test rendu chesaru swab test lo, and influenza came as a negative. Okay, it came as a negative on very same day vachindi, and it 4 days tarvata, I think it's on 19th or 20th, they confirmed that I've got positive, COVID positive. So then I asked my doctor, so what am I supposed to do? And he just asked me to stay home, stay in a room, and luckily, I mean, my family, my wife and kid, 10 years old kid, they were living in the basement. I was living in the second floor. So always we make sure that we made at least 1 floor distance.
so that they are safe. సో అలానే చేసుకుంటూ ఫస్ట్ 1 week వాజ్ వెరీ ట్రబుల్సమ్ ఉండేదండి. ఎందుకంటే ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్. ఐ మీన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ బై మై సెల్ఫ్. My wife cannot come to me, my daughter cannot come to me. So all they could do is they could drop food items and liquids and hot water, and then give me some medication as and when I needed basis. So I'm pretty much confined to one particular room on my second floor. Alane nenu, it has been, this is my, what is this today, April 12th, right? It's almost like 25-26 days I'm in the same room. I'm not coming out of this room. Even though after literally it took me 15 to 16 days to recover. Is actually first 1 week I did not use Tylenol. 1 week anta alane unnanu. Then doctor gave me Tylenol, and cough kosam they gave me some tablet called what is this, benzosonate or something like that. Yeah, benzonatate, I guess. Some tablet adokati ichcharandi. And then I was literally, and inkoti em chesanante oka wet cloth tiseskoni I was putting on my forehead and just wiping down all my body, because the temperature is so high. I was always constantly on 102 for 7 days. 1 day 103, 2 days 104. So total 10 days I was not coming down. My fever was not coming down. And I was literally doing by myself everything. And I kept all my vessels, glasses, cups, everything separate ga peteskoni tinesi tagesaka I just clean them with the liquid hot water tho chesesi I put them separately. And then my wife used to come with gloves and pick them up and put it in the dishwasher, so that any endukante ee plates toni kuda ekwa carry avutunteni I was reading somewhere in certain hours ee virus untundani. So yeah, it wasn't easy, but luckily by God grace, both my wife and my daughter, they're absolutely good. They did not get anything. And I have met, at least after coming from California, before from 1st to 15th, at least I met 102, 150 people, because I play a lot of cricket here. We had an annual meeting, and we all had drinks, food, and everything together. We ate, we partied on Saturday and Sunday. We played a match on Sunday, and touchwood, not even one person was infected by me. Okkariki infection, I mean, ever infect kaledu. My guess, I don't know what type of strain I got it. Maybe, I mean, any virus, I mean, this coronavirus is supposed to transmit, because I gave handshake to people, I hugged them, and I mean, we've done everything, but not even one person was infected. So Dr. It's a miracle, actually. Yeah, absolutely. Indeed, it is a miracle. We're happy that you're healthy, back to normal. Not yet. Your family is fine. No, not yet. Okay. No, not yet. I have not completed yet. Okay. So actually, ఏంటంటే నేను Franklin County people have called me on April 2nd, and they took all my details, and then they said I'm free from quarantine. So I can I can go outside, but my family was asked to stay at least for 14 days. And I was on zero medication, but the problem here is an actual problem. And again, I started feeling the symptoms. I'm hitting the fever, hitting the cough, hitting the chest congestion, and everything. So I have to go for a test tomorrow. So this stupid virus is not gone completely. Yeah. My question to the doctor is, what are the chances of getting again? Because I've not stepped outside. I was in the same room maintaining all the standards and procedures. And what are my chances of getting it again? Yes, that's a very good question. ఏంటంటే సిమ్టమ్స్ ఫస్ట్ వైరల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి 5 days 6 days 1 week తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, we call like a superimposed bacterial infection అంటాం కదా. సో దెన్ అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు మరలా సిమ్టమ్స్ వచ్చాయి, ఫీవర్ వస్తుంది అంటే అటుగా మనం చెస్ట్ ఎక్స్రే తీసి నిమోనియా లాగా ఏమైనా ఉందన్న అవన్నీ చూడాల్సి ఉంటుంది అనమాట. సూపర్ ఇంపోజ్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేసి చూడాలన్నమాట. ఒకటి కూడా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే
డిఫికల్టీ బ్రీతింగ్. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎవరికి ఇంకా దిస్ ఈజ్ యూనిక్ అండి. ఇప్పుడు హ్యాండ్ షేక్ చేసినా కూడా దగ్గర ఉన్నా కూడా స్ప్రెడ్ కాలేదు అంటే దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నాము, ఈ వైరస్ స్ప్రెడ్స్ త్రూ హ్యాండ్ షేకింగ్ అండ్ కాఫ్ డ్రాప్లెట్ అంటున్నాము. సో అప్పుడు మన రవికి అప్పుడు కాఫ్ ఉందా లేదా ఇనిషియల్ గా అన్నది మరలా ఒకసారి వినాలని ఉంది నాకు. అప్పుడు నాకు లేదండి, కాఫ్ లేదు. రైట్, అప్పుడు చాలా డేంజర్, ఎక్కువ స్ప్రెడ్ కావడం అవకాశం ఉంటుంది. మీకు స్ప్రెడ్ కాలేదు అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రవి. అప్పుడు అసలు మై క్రికెట్ టీమ్ ఎవ్రీబడి వాజ్ లిటరలీ షివరింగ్ అన్నట్టు. బికాస్ లిటరల్ ఏంటంటే మేము వీ గాట్ సమ్ ఏమంటామండి, ఖజూర్ ప్యాకెట్స్ వచ్చి ఉండే, అవి ఓపెన్ చేసి ఐ ఓపెన్ అప్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ గేవ్ ఇట్ టు విత్ దెమ్ విత్ మై ఓన్ హ్యాండ్స్ అండ్ ఎవ్రీబడి ఏట్ దెమ్ అండ్ ఒక్కరికి రాలా. ఇప్పటి వరకు మనం వింటున్నది ఇదేంటంటే రోజు రోజుకు కొత్త ఇన్ఫర్మేషన్, ప్యాథోఫిజియాలజీ ఎవాల్వ్ అవుతుంది అనమాట. కరోనా వైరస్ ఫస్ట్ ఫ్యూ డేస్ లో సిమ్టమ్స్ ఏ సిమ్టమాటిక్ ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుందని వింటున్నాం. మీకు సిమ్టమ్స్ ఉన్నా కూడా దగ్గర కాంటాక్ట్ ఉన్నా, క్లోజ్ కాంటాక్ట్ ఉన్నా కూడా స్ప్రెడ్ కాలేదు అంటే ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. మా ఆఫీస్ అండ్ ఇంకొక వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వి డూ కార్ పూలింగ్ అండి. అరౌండ్ 4 people. I did at least entire 14 days with them. Carpooling lo how close we are and we do contact and not even one person was infected. It's very different mutant ఉన్నట్టుంది. మనం డెట్రాయిట్ లో ఒక కేసు విన్నాము. ఒక బస్ డ్రైవర్ వారం రోజులు చనిపోయాడు అనమాట. ఎందుకంటే ప్యాసింజర్ ఆమె ఇది ఫేస్ మాస్క్ పెట్టుకోకుండా రిపీట్ గా దగ్గినందువల్ల చనిపోయాడు అతను. అయ్యయ్యో, అటువంటి కేసు విన్నాము, మీ కేసు వింటున్నాము. దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ వెరీ సర్ప్రైజ్డ్. ఈ సోషల్ డిస్టెన్సింగ్, దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఐ థింక్ we don't know what kind of enemy we are fighting, right? So social distancing, so we assume that everything is contagious, every stream is contagious, right? So I think that's where it comes into picture. So Ravi garu, oka interesting question andi, cheppandi. ఈ 14 days especially till you get tested again and got tested negative, me emotionally what was going through your mind? I know some of things are personal, but whatever can help, ఏదైనా మన ప్రేక్షకులకి ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏదైనా హెల్ప్ చేస్తుందంటే హౌ డిడ్ యూ ఫైట్? ఓకే, చిన్నప్పుడు ఒక సామెత గుర్తుందండి, నిండా మునిగిన వాడికి చల్లేమి ఉండదండి. So I decided, so there is no medication available, the only chance is to fight against it. So either so manakunna option okate endante fight cheyadam okate. Be confident. First thing endante nenu panic కాలేదండి. ఎందుకంటే panic అవడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. I'm going to go down, ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ చేస్తూ I was very calm, very focused, very composed and kept it to very few family members కూడా. ఎందుకంటే బ్యాక్ హోమ్ కూడా I didn't even tell my parents, ఎందుకంటే వాళ్ళు బాగా సఫర్ అవుతారని చెప్పేసి I kept only with my family, like my sisters ఇద్దరు ఇక్కడ ఒకరు కాలిఫోర్నియాలో ఉంటారు and వాళ్ళతోటే I was pretty much with them. And only thing was I was taking lot of liquids continuously. I was kept on drinking at least 3 to 4 liters of water తీసుకున్నాను. And I maintain my diet very regular andi, ఎందుకంటే I know if I'm weak this virus becomes strong. So I've been taking lot of morning breakfast చేసేవాడిని, మధ్యలో every 2 hours 3 hours I used to eat, then drinking lot of water, Gatorade తాగేవాడిని, lot of fluids and కొంచెం హోమియోపతి లాగా అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ ఐ యూస్ టు టేక్ జింజర్ అండ్ టర్మరిక్ మిక్స్ చేసుకొని వాటర్ లో తాగేవాడిని అండ్ లెమన్ కట్ చేసేసి హాట్ వాటర్ లో పెట్టేసుకొని ఆల్వేస్ ఐ సిప్. సో జనరల్లీ ఐ డోంట్ డ్రింక్ రెగ్యులర్ వాటర్ బట్ ఐ టేక్ ఆల్ ద థింగ్స్ దట్ ఇట్ కుడ్ ఫైట్ విత్ ఇట్. ఐ నో బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ అండి, no matter what you do, this virus will take its own course of action unless your body develops those antibodies and immune system. మీరు ఏమైనా చేయండి, నీ బాడీ ఎంత ఫాస్ట్ రికవర్ అవుద్ది, ఎంత ఫాస్ట్ గా ఫైట్ చేయగలుగుతుంది, యాంటీబాడీస్ ని డెవలప్ చేయగలుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ ఫార్మోస్ట్, బీ కాన్ఫిడెంట్ అండ్ డోంట్ పానిక్. ఓకే, ఎప్పుడు పానిక్ కావాలంటే if you have any pre-existing conditions, and I'm a complete teetotaler, I never in my life I smoked,
and I had zero issues with my like ఏమైనా ఆస్తమా లాంటిది కానీ లేకుంటే any pre-existing condition అట్లాంటి ఏం లేవు, and I keep myself little bit fit by playing cricket. And yeah, so అది బేసిక్ ఏంటంటే మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే యూ నీడ్ టు బి లిటిల్ వరీడ్, ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ ఫ్లూ. జస్ట్ కీప్ ఫైటింగ్ విత్ ఇట్ అండ్ మేక్ షూర్ దట్ your surroundings are clean. Change your clothes every day, remove your bed sheet every day, remove your pillow covers every day and throw them. I mean, don't keep it regularly. And first and another important thing is keep your bathroom very, very clean. I know it's not easy to do while you are sick, because nobody is going to come and do it. You have to do it. డాక్టర్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీ కేసులో మనము అమెరికాలో ఉన్నాము, వి స్టిల్ లైక్ సర్టన్ థింగ్స్ వీ కెన్ అఫోర్డ్ టు డూ. ఇప్పుడు ఇండియాలో ఎవరికైనా వచ్చింది అనుకోండి, సో అపార్ట్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్ ద అదర్ మెడిసిన్స్ వాళ్ళు ఏం తీసుకుంటే దే హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ఫైటింగ్ దిస్ వైరస్. సో డాక్టర్ గారు మీరు ఏం సజెస్ట్ చేస్తారు లైక్ నార్మల్ రెగ్యులర్ పీపుల్? మన రవి చెప్పిన దాంట్లో కొన్ని టేక్ హోమ్ మెసేజెస్ ఉన్నాయండి. అవర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రవి చాలా ధైర్యంగా ఉన్నాడు, అది అక్కడ కీ ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పుడు మనం భయపడుతూ ఉంటే చాలా వరకు మనం సరెండర్ అయినట్టు ఉంటుందండి, ఏ వ్యాధికి కానీ ఏది కానీ. సో కాబట్టి పాజిటివ్ థింకింగ్, ధైర్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు రవి చెప్పిన దానివల్ల రవికి స్మోకింగ్ అలవాటు ఉన్నట్లేదు. ఈ వైరస్ కేసెస్ లో మనం చాలా వరకు చూస్తాం. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది రికవర్ అవుతారండి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు అండర్లైన్ ఇష్యూస్ లైక్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మోర్టాలిటీ రేటు ఉన్నట్టుగా మనం ఇప్పటి వరకు చూస్తున్నాం అనమాట. నంబర్ ఆఫ్ డెత్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో స్మోకింగ్ పర్సంటేజ్ ఎక్కువ అంట అక్కడ. కాబట్టి స్మోకింగ్ వల్ల డెఫినెట్ గా లంగ్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈజీగా వైరస్ అటాక్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు రవి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాడు అందరికి, ఏంటంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్న. ఇప్పుడు రెగ్యులర్ గా మనకు ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా యాజ్ ఎ హెల్త్ కేర్ పీపుల్ వీ అడ్వైజ్ స్టే హోమ్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ టేక్ టైలెనాల్ ఆర్ మోట్రిన్, గెట్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్ అని చెప్తాం అనమాట. ఈట్ రెగ్యులర్ ఫుడ్, టేక్ రెస్ట్, డ్రింక్ మోర్ ఫ్లూయిడ్స్, గెట్ సమ్ రెస్ట్, స్టే హోమ్ అని చెప్తాం అనమాట. సో రవి ఇవన్నీ పాటించాడు. రవి స్ట్రాంగ్ గా ఉన్నాడు అనమాట, భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా మంది రికవర్ అవుతున్నారండి. మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. చాలా క్లెన్లీగా హైజీనిక్ కండిషన్స్, హ్యాండ్ వాషింగ్, మన సరౌండింగ్స్ క్లీన్ గా పెట్టుకోవడం. మీరు ఇండియాలో ఏం చేయొచ్చు అని అన్నారు కదా, ఇప్పుడు మనకు క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేసి పెట్టున్నారు. వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెడుతున్నారు, క్లెన్లీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింటమ్స్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక పారాసిటమాల్ ఇస్తున్నారు. ఇట్లా మన బ్లీచింగ్ చేయడం ఇవన్నీ చూస్తున్నా. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఇంటి దగ్గర ఉండడం, అది ధైర్యంగా రెస్ట్ తీసుకున్నాడు, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకున్నాడు, రికవర్ అయ్యాడు అనమాట. ఇప్పుడు సిమ్టమ్స్ మళ్ళీ ఫీవర్ వస్తుంటున్నా అంటున్నాడు. మేక్ షూర్ రవి, నువ్వు రేపు చెస్ట్ చేస్తారు, మేక్ షూర్ యు డోంట్ హావ్ ఎనీ న్యూమోనియా. అది ఒకటి మనం చూడాల్సి ఉంటది అన్నమాట. Yeah, so ఒక curious question, sir. After hearing to Ravi, this seems to have different streams of viruses, right? అంటే మనకు తెలిసి so far like different ఉన్నాయా ఏంటి? మన do we have some data points on that? డేటా ఇప్పుడు COVID-19 ఇంకా డిఫరెంట్ ఇక్కడ స్ట్రెయిన్స్ ఉన్నాయి అన్నట్టుగా మనకైతే అవైలబుల్ లేదండి. కానీ రవి విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. డెఫినెట్ గా మనం అక్కడ స్టడీ చేశారు ఆ ఏరియాలో అనేది మనకు రియల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ అనమాట. అక్కడ లోకల్ గా రవి అప్రోచ్ అయ్యి ఇట్లా డేటా ఏమైనా తీసుకోవడం అట్లా జరిగిందా రవి అక్కడ ఏరియాలో? అలా ఏమీ లేదండి. ఓన్లీ ఫ్రాంక్లిన్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 times కాల్ చేసి దే టు కాల్ మై ఇన్ఫర్మేషన్ how am I doing ani. But apart from that,
ఇంకా ఎవరు రీచ్ అవుట్, బట్ కొంతమంది డాక్టర్స్ రీచ్ అవుట్ అయ్యారు బికాస్ దే వర్ నీడింగ్ మై ప్లాస్మా ఫర్ సమ్ అదర్ పేషెంట్స్. రైట్, ఇక్కడ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నట్టు మనకి ఇంతవరకు లేదు. కాకపోతే మీ విషయంలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట, ఎక్కువ స్ప్రెడ్ కాకపోవడం. అది గుడ్ న్యూస్ ఒక విధంగా చెప్పాలంటే. గుడ్ న్యూస్, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది అసలు మా క్లబ్ ఎంటైర్ క్లబ్ వాజ్ షాక్డ్ అన్నట్టు, ఎందుకంటే అరౌండ్ 30-40 పీపుల్ ఆ రోజు కలిసాము. అండ్ ఆఫ్టర్ దట్ వి వెంట్ టు బఫెలో వైల్డ్ వింగ్స్, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ డే క్రికెట్ మ్యాచ్ ఆడాము, అక్కడ టైం స్పెండ్ చేసాం. ఐ వాజ్ విత్ దెమ్ ఫర్ క్వైట్ లాంగ్ టైం. అందరూ పానిక్ అయ్యింటారు మీ కాంటాక్ట్. చాలా పానిక్ అయ్యారు అసలు. ద మూమెంట్ దే రియలైజ్ దట్ ఐ గాట్ కోవిడ్, ఎవ్రీబడి వాజ్ షాక్డ్, బట్ ఎవ్రీబడి వాజ్ చెకింగ్ దేర్, ఎవ్రీబడి వాజ్ క్వైట్ నార్మల్. ఐ మీన్ ఇట్స్ మిరకిల్. అండ్ మోర్ దాన్ దట్ నాకు ఇంకో ఏంటంటే, నాతో కార్ పూలింగ్ చేసే 4 members ఆర్ ఆల్సో సేఫ్. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? అది మీకు అందరికి మంచి ఇమ్యూనిటీ ఉండాలి, కండిషన్ లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ కారణాలు అయింటారు. బట్ అంటే ఐ మీన్ కోవిడ్ లో ఇప్పుడు హ్యాండ్ షేక్ తోటి కూడా వస్తుంది అంటున్నారు కదండి. అదే అంటున్నాను, చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ దగ్గరలో ఉన్నారు, కాంటాక్ట్ ఉన్నాయి, రాకపోవడం అనేది, బట్ ఇట్స్ మిరకల్ అక్కడ. వెరీ గుడ్ న్యూస్ సార్. హాయ్ రామ్ అండ్ Good evening, sir. We have a lot of people. We have Dr. Vasudev Reddy garu, and we have Ravi Kiran, who has survived this coronavirus, and he is sharing his experiences. Welcome to the program. Thanks, Andy. Hello, everyone. Ravi was sharing his experience. So, Ravi, meeku oka curious question andi. Were you అంటే మీరు ఇండియాలో మీకు వ్యాక్సినేషన్స్ అయ్యే? బీసీజీ ఉందండి, తీసుకున్నాను. Because there is some discussion going on, and maybe Bharat garu మీరు you can chime in. Is it proven, or at least is there a certain degree of understanding that ఈ BCG vaccines కానీ or already malaria drugs వాడింటే కానీ severity or getting the virus is less likely, ఇలా ఏమన్నా ఉందా, or is nothing proven yet? COVID-19 అనేది అది కొత్త వైరస్. ఇంతకు ముందులాగా వేరే కరోనా వైరస్ల కంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఇది చాలా థియరీస్ ఉన్నాయండి, ఎందుకు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎస్పెషల్లీ ఇండియాలో తక్కువ వస్తుంది అనే దాన్ని బట్టి. అందులో వన్ ఆఫ్ ద రీజన్, ప్రతి ఒక్కరు కాకపోయినా అట్లీస్ట్ కొంతమంది దే కమ్ అప్ విత్ దిస్ న్యూ థియరీ దట్ బీసీజీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఈ వైరస్ అంటుకోకుండా ఇమ్యూనిటీ ఉంది అని ఒక ప్రపోజిషన్ తీసుకొచ్చారు. అది సైంటిఫికల్లీ ప్రూవెన్ అంటే ఇంకా కాదు. కాకపోతే ఈజ్ ఇట్ జస్ట్ కో-ఫైండింగ్. అంటే ఇప్పుడు ఈ పాండమిక్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్, చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దాంట్లో భాగంగా బీసీజీ వ్యాక్సినేషన్ తీసుకున్నందువల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది అనేది ఒక థియరీ. అట్లాగే యాంటీ మలేరియల్స్ అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉంది కదా, హైడ్రాక్సిక్లోరోక్విన్ వర్క్ చేస్తుంది అనేది తెలుసు మనకు. కానీ ఒక కొత్త థియరీ ఏంటి అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎప్పుడో వాడిండి ఉంటే కూడా దానివల్ల వైరస్ వచ్చే అవకాశం తక్కువ ఉంది, దానికి ఒక ఇమ్యూనిటీ కలిగిస్తుంది అనేది ఇంకొక థియరీ. సేమ్ థింగ్ ఐవర్మెక్టిన్ అని చెప్పి బెడ్ బగ్స్ అంటే నల్లులు అంటాం కదా, నల్లులకి వాడే మందు ఐవర్మెక్టిన్ వల్ల కూడా ఆ మందు వాడితే వైరస్ ని ఆ మందు కిల్ చేస్తుంది, లేకపోతే ఆ వైరస్ ప్రీవియస్ గా వాడి ఉండి ఉంటే దానివల్ల ఇమ్యూనిటీ వస్తుంది అనే థియరీ ఒకటి ఈ మధ్య కొత్తగా వచ్చింది లాస్ట్ 2 weeks లో. సో ఇలా చాలా రకాల థియరీస్ ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ వన్ థింగ్. దట్ వన్ థింగ్ ఈజ్ ఇండియన్ కమ్యూనిటీ. అంటే ఇండియాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి అయినా కూడా, లేకపోతే US లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి అయినా కూడా రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంది వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే. సో అందుకని వరల్డ్ ఈజ్ లైక్ ఇంట్రెస్టింగ్లీ వాచింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. అంతేగాని సైంటిఫికల్లీ ఇప్పటి వరకు మాత్రం ఇంప్రూవ్ కాలేదు.
Yeah, thank you, sir. So, Ravi garu, meeku, I mean, if you can take question, if you really need break, cheppandi, because I don't want to stress you more. We've been talking for a while now, but if you can take a question, meeku ఈ 14 days లో ఎప్పుడైనా కానీ దిస్ ఇస్ లైక్ రియలీ గెటింగ్ వర్స్, నేను కి వెళ్ళాలి అని ఎప్పుడైనా అనిపించిందా? బికాస్ యూ సెడ్ కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూస్లీ 1 or 3 అబౌవ్ హై ఫీవర్ అండ్ హెవీ హెడేక్. సో అలాంటివి ఎప్పుడన్నా అనిపించాయా? అనిపిస్తే యాజ్ ఎ ఫాలో అప్ డాక్టర్ గారికి at what stage people should go to ER, like really? Yeah, I was kept on calling I was giving my daily status report to my doctor through I was just call చేస్తున్నాను every day చేసి ఆయనకు I was checking my temperature, my blood pressure, stress levels, అన్ని నా ఫోన్ లో యాప్ లో ఉన్నాయండి. వాటితో I was testing and giving all my readings to the doctor, and he was kept on asking ఏంటంటే ఒకటే క్వశ్చన్ అడిగేవాడు, ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా అని. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే మాత్రం I should join ER immediately. So as I told you, right, and during entire this process, I never had a breathing problem. Only thing is high fever, body pains, which is common. This is part of the any flu symptoms. So I just considered this as another flu, and I decided that I'm going to fight. So అంతకుమించి నాకు ఈ 15 days లో I really only thing is I wanted to join ER because I wanted to keep my family safe. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే there are high chances that they could get virus కదా. So I was little ఏమంటాము కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించాను. But the problem is what they were requesting is let's keep those ER for the people who really have a breathing problem. If I'm going there and I could fake that I have a breathing issue and they could give me, but I didn't want to do it because I don't have a breathing problem. Why should I take a space? So that's why my doctor kept on checking. Bharat garu, so Ravi gariki ivi critical conditions in case, I mean, his doctor kept saying okay, breathing. Are there any other scenarios where somebody should really go to ER or call ER? Because diarrhea kuda raavachu konni cases lo ani. Yeah, I had one day, I think one day ఒకసారి ఇలా వచ్చింది. I had that problem, but after that only one day ne undundi. But I was fine after that. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతిసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడల్లా ఈ మోస్ట్ ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యే మార్గం ఏంటంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్. బేసిక్గా నోస్ కానీ మౌత్ కానీ, లైక్ దెన్ ఇట్ స్ప్రెడ్స్ టు లంగ్స్. అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వడము, దానివల్ల ప్రాబ్లమ్స్ జరగడం అనేది ఇట్స్ న్యాచురల్, అంటే మోస్ట్ లైక్లీ ఫినామినా. COVID lo interesting thing what we have noticing is there are a lot of symptoms which we otherwise think it is nothing, something else. For example, meer annar kada digestive system, so severe abdominal cramps, severe and extremely foul smelling diarrhea, loss of appetite complete ga asalu tinalane ఆకలి లేకపోవడం, అంటే మామూలుగా ఈ రోజు వద్దులే అనేలాగా కాకుండా కంప్లీట్ గా ఆకలి చచ్చిపోవడం. అవి వన్ ఆఫ్ ద థింగ్స్. ఇవాళే కొత్తగా మా కాలిషన్ గ్రూప్ లో పెట్టాను నేను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ ద డైరెక్టర్ ఇన్ న్యూయార్క్, లైక్ నర్సింగ్ హోమ్స్, మెడికల్ డైరెక్టర్ నర్సింగ్ హోమ్ కి, he was telling me that there were 3 patients who have all of a sudden had a shingles అంటే herpes zoster అంటారు కదా, అమ్మవారు అంటారు చిన్న. ఈ షింగిల్స్ రావడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే న్యాచురల్ బాడీ ఇమ్యూనిటీ. ఇప్పుడు హెర్పిస్ వైరస్ అనేది ఆల్రెడీ హెర్పిస్ జాస్టర్ అంటారు, HSV కాదు, జాస్టర్ వైరస్, HZ. ఆ హెర్పిస్ జాస్టర్ వైరస్ నర్వస్ సిస్టమ్స్ లో ఉంటుంది. బాడీ దాన్ని ఫైట్ చేసి తీసేసినా కూడా ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, బాడీ ఇమ్యూనిటీ, అప్పుడు అది రియాక్టివేట్ అవుతుంది. రియాక్టివేట్ అయ్యి హెర్పిస్ జాస్టర్ షింగిల్స్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇవాళే అది మా ఫ్రెండ్ ఇవాళ మార్నింగ్ కాల్ చేశాడు, ఇలా 3 కేసులు వచ్చాయని చెప్పాడు.
నేను అరే దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ హర్డ్ దట్ 2 other cases ఇన్ అండ్ అని గ్రూప్ లో పెట్టంగానే 8 మంది రిపోర్ట్ చేశారండి. దే హావ్ సీన్ అన్ఎక్స్పెక్టెడ్ shingles in a young patient. I'm not talking about like old people, just young, otherwise young. Ochindi, I think మరి అది is that one of the symptoms of manifestation కోవిడ్ కి వచ్చినందుకు అనేది ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఫేజ్ లో డిసైడ్ చేసుకోవాలి. అట్లనే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది నెగ్లెక్ట్ చేసున్నటువంటి లేకపోతే నెగ్లెక్ట్ చేసేటటువంటి సిమ్టమ్స్ ఏంటంటే లాస్ ఆఫ్ టేస్ట్ పోవడం కంప్లీట్ గా, మామూలుగా కాదు అసలు ఏమి నాలుక పైన రుచి తెలవకపోవడము. అండ్ రెండోది లాస్ ఆఫ్ స్మెల్. ఈ వైరస్ ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. చాలా మందికి వచ్చింది రెట్రోస్పెక్టివ్, అంటే మళ్ళీ తిరిగి వెళ్ళి అందరిని అడుగుతా ఉంటే వాళ్ళు అప్పుడు చెప్తా ఉంటారు అన్నట్టు, అయ్యో నాకు అప్పుడు వచ్చింది, నాకు డయేరియా వచ్చింది, లేకపోతే లాస్ ఆఫ్ స్మెల్ ఇట్లాంటివి ఉన్నాయి, 2 days నేను బెడ్ లో నుంచి లేవలేదు, ఇట్లాంటి ఆన్సర్లు మనం వినడం చాలా క్వైట్ కామన్ గా జరుగుతుంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ప్రాబబుల్ కోవిడ్ క్లినికల్ డయాగ్నోసిస్ ఇవి మనకు. అంటే బికాజ్ ఫస్ట్ ఈ వ్యాధి అంత స్ప్రెడ్ అవుతున్నప్పుడు మనకు టెస్ట్ కిట్లు అన్ని లేవు గనక వీ కుడ్ నాట్ అఫోర్డ్ టు టెస్ట్ ఎవ్రీబడి. సో లాట్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ ఒక 50 మందికైనా కన్సల్టేషన్ చేసాను. అంటే ఈ 50 మంది ఏంది, నేను హాస్పిటల్లో చూసిన వాళ్ళని కాదు నేను చెప్పేది, బయట హాస్పిటల్లో వెళ్ళకుండా మామూలుగా ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ వచ్చి, అంటే క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్ ఒక 50 చేసి ఉంటాను ఇప్పటి వరకు. ఆ క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్ అంతా కూడా ఇందే అన్నట్టు. వాళ్ళు ఒక సిమ్టమ్ కోసం నాకు కాల్ చేస్తే నేను వెన్ ఐ ఆస్క్ ద హిస్టరీ, వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి అని చెప్తా ఉంటారు అన్నట్టు. సో ఏటిపికల్ సిమ్టమ్స్ అనేది చాలా కామన్. ఒక గుడ్ న్యూస్ ఏందనంటే ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకు మోస్ట్ లైక్లీ దిస్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ టు రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లం రావడం అట్లాంటివి. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు హీల్ అవ్వడం జరుగుతుంది, అది నోటీస్ చేస్తున్నాము. సో దట్ బ్రింగ్స్ us to one important point. ఈవెన్ ఇప్పుడు చైనాలో కూడా వుహాన్ లో రిపోర్ట్ చేసిన లేటెస్ట్ స్టడీ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద వుహాన్. ఆ వుహాన్ స్టడీలో అప్ టు 1/3 పేషెంట్స్ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్లలో అప్ టు 1/3 అంటే 30% యాక్చువల్గా 30% కోవిడ్ టెస్ట్ నెగటివ్ వచ్చింది. ఓకే, దే హ్యావ్ ద సిమ్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్, and when they test the swab it came back negative, but when they went back later, Chinese government andariki serology tests kuda chesindi tarvata, when they did it they were tested positive, saying that okay they were infected at one point of time. So ante endante covid test negative vachinanta maatrana negative gaadu, clinical symptoms classic ga unte vallaku covid treatment ivvadam anedi is reasonable. Atypical symptoms చాలా ఉంటున్నాయి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కరోనా వైరస్ అనేది 2 రకాలుగా యాక్ట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది మనకి. ఒకటి లోకల్ స్ప్రెడ్, అంటే నేసల్ మ్యూకోసాలో కానీ, లంగ్స్ థ్రోట్ లో కానీ, నేసోఫారింగ్స్ లో కానీ, లేకపోతే లంగ్స్ లో స్ప్రెడ్ అయ్యి లోకల్ డ్యామేజ్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. దాంతోనేంది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇట్లాంటివన్నీ రావడం జరుగుతుంది. కాఫ్, డ్రై కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, రన్నీ నోస్, ఇట్లాంటివన్నీ లోకల్ సిమ్టమ్స్. అది లోకల్ మ్యూకోసాన్ డ్యామేజ్ చేసినందువల్ల. రెండోది ఏంటంటే దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ అండ్ దిస్ ఈజ్ వై వీఆర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ కోవిడ్. వీఆర్ నాట్ జస్ట్ అఫ్రైడ్ ఆఫ్ ద కోవిడ్ బికాస్ ఇట్ గెట్స్ లైక్ ఇట్ గివ్స్ సమ్ షార్ట్ ఆఫ్ బ్రెత్. ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్ విచ్ ఇట్ ఈస్ కాజింగ్. అదేంటంటే బాడీలోకి వెళ్ళి ఇట్ ఈస్ అటాకింగ్ సంథింగ్. మోస్ట్ లైక్లీ థియరీ ఏంటి ఇప్పటి వరకు అంటే, ఇది వెళ్ళి హీమోగ్లోబిన్ మాలిక్యూల్లో ఉన్న ఐరన్ ఆయాన్ని పక్కకు జరిపేస్తుంది. బికాజ్ కోవిడ్ వైరస్ హ్యాస్ అ హై అఫినిటీ టు ద హీమ్ పోర్షన్ ఆఫ్ ద హీమోగ్లోబిన్. అది జరిగినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఒకసారి హీమోగ్లోబిన్ లో నుంచి ఐరన్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిందంటే ఆ హీమోగ్లోబిన్ కి ఆక్సిజన్ ని పట్టుకునే శక్తి పోతుంది.
So when that is done, the oxygen carrying capacity of this COVID, the body of a COVID infected person is gone down tremendously. అందుకే కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవి కూడా పనిచేయడం లేదు. అంటే హై ఆక్సిజన్ ఇచ్చినా, ఇంటిబేషన్ చేసినా, ఇట్లాంటివన్నీ ఏవి చేసినా కూడా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ కావాల్సినంత పెరగడం లేదు. ఎందుకంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీయే తగ్గిపోయింది. అది ఫస్ట్ ప్రాబ్లం వెన్ ఇట్ స్ప్రెడ్ ఇన్ టు ద బాడీ. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐరన్ ఏదైతే బయటికి వచ్చిందో ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ఆక్సిడేటివ్ stress. It causes free radical formation, oxidative stress. Oxidative stress will damage so many other, organs and organ systems in the body. So danvalla endante we are like seeing heart failure, kidney failure, when it is attacking the oka particular type of blood, tella rakta kanal ni attack cheyadam jarugutundi. Lymphopenia antam, lymphocytes ni tinesta undi. So atlantic చూడడం ఇవన్నీ ఇట్స్ అ సీక్వెలే ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇప్పుడు సో మెనీ ఆఫ్ అస్ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్, బట్ దట్ ఈస్ ద కరెంట్ అండర్స్టాండింగ్. ఎందుకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఇప్పుడు మన కాల్లో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. ఈజ్ ఇట్ లైక్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి ఆర్ జస్ట్ ఇట్ ఈస్ ఏ టాక్ బిట్వీన్ only the panel? Oh, we have lot of people on the call. Inkoka Dr. garu kuda unnaru, Vasudev Reddy garu, and there are a lot of audience. We are just waiting after few more questions. We'll have questions from audience also, but yeah, there are a lot of people. Okay. So I want to caution one thing for everybody. Endante it is not that the COVID is going to kill like millions and millions of people in just United States. లక్షల కొద్ది జనాల్ని చంపేస్తుందా అని అంటే I don't think so. But that the problem ఏంటంటే young patient who is completely looking normal then gets sick and ఆ సిక్నెస్ ఎంత సివియర్ గా ఉంటుందంటే 2 to 3 days లో patient is like passing away. And so many things are happening so rapid. రకరకాల కాంప్లికేషన్స్ అన్ని ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయంటే ఒక పర్టికులర్ ప్రాబ్లం ని మనం ఫిక్స్ చేయడానికి పోతే, ఒక పర్టికులర్ ఆర్గాన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని చెప్పి దాన్ని ఫిక్స్ చేసే లోపల వేరే రకరకాల ఆర్గాన్ సిస్టమ్స్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ద డెమైజ్ ఆఫ్ ద పేషెంట్స్. That's a very dreadful. Even young patients, even very healthy. Especially, here is the thing I want to say. See, the percentage of people who die from this disease are more who are like older, who have medical problems. Medical problems undi old age unna vallu ekku mandi chanipotunnaru. There is no doubt about it. Kani young patients evaraithe chanipotunnaro chala quick ga chanipotunnaru. అది ఒకటి కన్సర్నింగ్ పాయింట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ ఐ హెర్డ్ సంబడి వాజ్ టాకింగ్ వెన్ ఐ కేమ్ లైక్ వైరస్ వెరైటీస్ ఉన్నాయా లేవా అనేది. దాని గురించి ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు జీనోటిపిక్ వేరియేషన్స్ అంటారు. వైరస్లు అన్ని మ్యూటేట్ అవుతూ ఉంటాయి. మ్యూటేషన్ అంటే దానికున్న జెనెటిక్ స్ట్రక్చర్ ని మార్చుకుంటుంది. ఎందుకు? హోస్ట్ ఏదైతే ఉందో ఆ జెనెటిక్ స్ట్రక్చర్ ను పట్టుకొని యాంటీబాడీస్ తయారు చేసి వైరస్ ని కిల్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ వైరస్ ఏదైతే ఉందో అట్లాగే ఉంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది అని అంటే మనం దాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ మన బాడీ రానివ్వదు. ఎందుకంటే రాగానే యాంటీబాడీస్ వెళ్ళిపోయి దాన్ని దే విల్ అటాక్ ఇట్ అండ్ కిల్ ఇట్. దాన్ని తట్టుకోవడానికి తప్పించుకోవడానికి, సర్వైవ్ కావడానికి వైరస్ ఏం చేస్తుంది అంటే మ్యూటేషన్ అంటారు దీన్ని, రూపాంతరం చెందుతుంది. చిన్న చేంజ్ జెనెటిక్ మెటీరియల్ లో, సో దట్ ద బాడీ వోంట్ హ్యూమన్ బాడీ వోంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అనదర్ సేమ్ వైరస్. ఇట్ విల్ థింక్ ఎ న్యూ వన్ అండ్ వోంట్ హ్యావ్ ఎనీ ఇమ్యూనిటీ టు ఇట్. సో ఈ మ్యూటేషన్స్ యూజువల్ గా ఫ్లూ వ్యాక్సిన్, మనం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటాం, కామన్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ ఉంటుంది కదా, యూజువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 40 నుంచి 50 వేరియేషన్స్ వస్తాయి. వర్స్ట్ కేస్ సినారియోలో 200+ వేరియేషన్స్ వస్తాయి. కాకపోతే ఈ కోవిడ్ వైరస్ లో వుహాన్ లో నుంచి వచ్చిన రిపోర్ట్సే 216+, అండ్ బై ద టైమ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు US they were 1000+ వేరియేషన్స్.
And then like 2 weeks ago, it was like 1200 plus. And ఈ వీక్ రిపోర్ట్ ఇంకా రాలేదు, ఎన్ని జెనెటిక్ వేరియేషన్స్ ఆర్ నేను చూడలేదు, ఎన్ని జెనెటిక్ వేరియేషన్స్ ఉన్నాయి అనేది ఇంకా తెలియదు. కానీ డెఫినెట్ గా ఆల్రెడీ 1200 ఉన్నాయంటే దానికంటే ఎక్కువ ఉండి ఉంటుంది. వాట్ ఇట్ మీన్స్ ఈజ్, ఆ ఫస్ట్ రిపోర్ట్ అయిన వైరస్ కి ఆ లాస్ట్ రిపోర్ట్ అయిన వైరస్ కి దేర్ మే బి, అంటే మేబీ ఈ జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం, దేర్ మే బి ఎనఫ్ వేరియేషన్ సో దాట్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినాడికి ఈ 1400 లేకపోతే 1200 వైరస్ మళ్ళీ వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తే ఇట్ మే నాట్ హ్యావ్ ద ఇమ్యూనిటీ టువర్డ్స్ ఇట్ అనే ప్రమాదం ఒకటి ఉంది. సో ఇదేంది, వాట్ ఇట్ టెల్స్ us is, it only tells us that there is a high possibility COVID can come back next year. Season మళ్ళీ వాతావరణం అంతా ఇప్పుడు all the viruses are like they are in the, you know, they like the cold weather bit more than the warm weather. It's not that, like cold weather లో వైరస్ వ్యాధులు ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువైనా కొద్దీ ఈ డ్రాప్లెట్స్ లైఫ్ స్పాన్ కానీ ఏరోసాల్స్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది కనుక వైరస్ ట్రాన్స్మిషన్ అనేది వామ్ టెంపరేచర్స్ లో తక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు కోల్డ్ సీజన్ వచ్చినప్పుడు ఎక్కడన్నా వైరస్ ఉండి ఉంటే ఆ వైరస్ ఆల్రెడీ రూపాంతరం చెంది ఉంటే అది వెళ్ళి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేస్తే బాడీ మే నాట్ థింక్ ఇట్ ఈస్ ద సేమ్ వైరస్ అండ్ మే నాట్ ఫైట్ ఇట్. ఆ పాసిబిలిటీ అనేది ఉంది మనకు. సో అది నిజమా కాదా, అది అవుతుందా కాదా అనేది మనకి ఇంకా తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ కోల్డ్ సీజన్ అగైన్. అందుకే ఏంటంటే వైరస్ ని వీలైనంత కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ప్రతి దేశం కూడా లాక్డౌన్, ఐసోలేషన్ ఇట్లాంటివన్నీ పాటించమని చెప్పిండ్రు. అది కూడా 2 weeks పీరియడ్, 3 weeks పీరియడ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు అనుకుంటారు 2 వారాలు ఏంది తర్వాత ఏమవుద్ది అని. దెర్ ఈస్ ఏ లాజిక్ బిహైండ్ ఇట్. ఐ డోంట్ నో మీకు ఎంత టైం ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు టాక్ లైక్ దిస్ ఆర్ నాట్. చెప్పండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే R0 ఇన్ఫెక్టివిటీ. ఒక వైరస్ ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని R0 అంటారు. సైకిల్ ఇంటర్వల్స్ అంటే ఒక ఫస్ట్ పేషెంట్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఎంత టైం స్పాన్ అంటే ప్రాబ్లీ దిస్ ఈస్ లైక్ నథింగ్ బట్ అన్ ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ సిమ్టమ్ మేనిఫెస్టేషన్. యూనో ఇన్ఫెక్టివిటీ అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ రెండింటిని కలిపి సైకిల్ ఇంటర్వల్ అంటారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పాండమిక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఒక క్లియర్ కట్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ప్రకారం ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఎంత లాక్డౌన్ పెట్టుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు. అది కొద్దిగా దేశానికి వేరియేషన్ ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇండియాలో మన వాళ్ళు నాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యిండ్రు అండ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇట్ విల్ బి డిఫరెంట్. సో కోవిడ్ వైరస్ కి వచ్చి R0 అనేది ఇట్స్ ఫస్ట్ వుహాన్ లో ఉన్నప్పుడు R0 is 2.3 అని చెప్పి అనుకున్నారు. అంటే ఒక కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ 2.6 ని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఒక సైకిల్లో అని. ఆ సైకిల్ అబౌట్ 7 days అని అనుకున్నారు. అంటే 7 days లో ఒక పేషెంట్ ఉంటే 7 days లో దట్ వన్ పేషెంట్ విల్ ఇన్ఫెక్ట్ 2.6 అంటే రఫ్ గా 3 అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ 7 days లో ఆ 3 members ఒక్కొక్కరు ముగ్గురిని ఇన్ఫెక్ట్ చేస్తారు. అంటే 9 members అవుతారు. ఆ 9 members ఇంకొక 7 days లో ముగ్గురిని అంటే 27 మంది ఇన్ఫెక్ట్ అవుతారు. అంటే ఒక 2 cycles లో 27 మంది ఇన్ఫెక్ట్ అవుతారు అన్నట్టు. ఒక్క పర్సన్ నుంచి 27 మందికి వస్తుంది ఇన్ఫెక్షన్. సో దీన్ని బట్టి ఏంటంటే 2 weeks పీరియడ్ అనేది ఫస్ట్ ఇనిషియల్లీ వి థాట్ like our WHO has recommended that the incubation period is 14 days. Symptom onset typically is like 5.6 days. Adi kodiga perigindi. And then the cycle intervals is about 7 days or like little under 7 days. And R0 is like just under 3. So 2 life cycles ni arrange cheyagalugute or 2 life cycles varaku okarikokaru infect aina person non infected person దగ్గరికి వెళ్ళకపోతే ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గించవచ్చు అని చెప్పేసి ఆ లాజిక్ తీసుకొచ్చిండ్రు. అది వాడడం జరిగింది.
సో విత్ దట్ we are seeing a lot, అంటే ఆ రేట్ ఆఫ్ గ్రోత్ చాలా తగ్గింది. అదర్వైజ్ స్కైరాకెట్ అవ్వాల్సిన కేసెస్ దే ఆర్ ఫ్లాటనింగ్ అవుట్, which is a good news. Thank you, sir. That's a lot of information. I just want to check with Ravi. Meeku loss of smell and taste uninda? If you're still there. I never had that. Okay, it's interesting. Apart from medical, emotional kakunda, are there any other things that, you know, I know మీరు just you're even coming off of it, briefly మీరు ఏమన్నా మా ప్రేక్షకులు చెప్తారా రవి గారు? ఐ మీన్ అదే అంటున్నాండి, వన్ థింగ్ ఇంత డాక్టర్ చెప్పినట్టు, ఐ మీన్ దిస్ వైరస్ ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఆల్ ఇట్ నీడ్ ఈజ్ వన్ కాంటాక్ట్. సో జస్ట్ వాచ్ అవుట్ యువర్ సరౌండింగ్స్, be extra careful, and unless and it is really required, don't come out, don't do you know ఇట్లాంటి ఏం కాకుండా చూసుకోండి, వాచ్ అవుట్ చేయండి. కానీ ద వర్స్ట్ కేస్, ఈవెన్ ఇఫ్ యూ హెడ్, డోంట్ పానిక్ మాత్రం అవసరం కాకండి. ఏంటంటే చెప్పాను కదా, మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే తప్ప, అన్లెస్ యు ఆర్ ఆల్కహాలిక్ ఆర్ రెగ్యులర్ స్మోకర్ అయితే తప్ప, I think we all can easily fight. It's not a big deal. It's not a rocket science. Everybody can fight, because most of our bodies, I mean Indian bodies, because I'm 100% sure most of us got that BCG tika, I mean that vaccination, and when we were kids. I don't know how far it is going to help. I cannot speak on that, but our bodies are pretty immune. We can definitely fight. ఏంటంటే మీరు ప్యానిక్ కాకుండా, మిగతా వాళ్ళతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకుండా, ఇంకోటి ఏంటంటే డోంట్ రీడ్ టూ మచ్. Okay, don't follow the news too much, because you have got the enough information about it. It's only ఏంటంటే ప్యానిక్ అవడానికి తప్ప ఇంకా మీకు ఏం ఛాన్స్ ఉండదు. కొంచెం ఫోకస్డ్ గా కామ్ గా ఉండండి. ఫ్లూయిడ్స్ బాగా అంటే చాలా తీసుకోండి. ఎంత ఫ్లూయిడ్ తీసుకుంటే అంత మంచిది. దేర్ వాజ్ వన్ ఇంట్రెస్టింగ్ థియరీ అండి, ఫ్లూయిడ్ వల్ల చెప్తున్నారు. ఐ మీన్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ద వైరస్ కానీ ఏమైనా ఉన్న థ్రోట్ లో ఉన్నది, ఇట్ గోస్ ఇన్ టు యువర్ స్టమక్ directly, and stomach will process it. Some acids in the stomach will process it ani evaro chepparu, but I'm not sure how far it is. But I was taking lot of fluids, and diet is very, very important. Make sure that you eat regularly, every 2 to 3 hours. Eat something. I know it's not easy to eat, but you have to eat. So adokati, plus keep your surroundings extremely clean. Keep that, just your bed sheet, your bed, I mean cover and pillows and rest all, throw it away from your room. Don't even entertain anything, because it might carry the virus to others in your family, in case if you are in the same house. I mean మీ ఇంట్లో గనుక సెల్ఫ్ క్వారంటైన్ ఉంటే మాత్రం I would definitely suggest you to keep as minimum as possible, because each and every substance, each and every item would carry the virus. So ఏ రూమ్, ఇన్ ద వర్స్ట్ కేస్ లో మీ ఇంట్లో ఆ రూమ్ లో ఉన్నవి ఏవి బయటికి కూడా ఇవ్వకండి, వెళ్ళకుండా చూడండి. అండ్ అదర్ థింగ్, వాట్ ఎల్స్ ఐ కుడ్ సే, ఐ మీన్ అనవసరంగా డోంట్ గో టు ద హాస్పిటల్స్. ఐ వుడ్ సిన్సియర్లీ రిక్వెస్ట్, అన్లెస్, ఐ మీన్ దిస్ ఇస్ లైక్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫ్లూ అండ్ వైరస్. మీకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుంటే మాత్రం వెళ్ళకండి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ నీడీ పీపుల్. There are old people, అవసరమైన వాళ్ళకు, I mean we don't have that much. I don't know how far it is true that మనకి అంత equipped గా లేము అంటున్నారు, but just be mindful to others, and unless you are really, really problematic, మీకు breathing problem ఉంటే తప్ప వెళ్ళకండి. It can be easily cured at home. I think you're much safe. Following your doctor's suggestion is the best, instead of watching the news. On that note, on that note, Dr. Garu, I think Vasareddy garu malli vachinattunnaru. So if we have to go out, I mean essentials kosamana ellali, alanti paristhiti unte what precautions should we take? Best online order andi, I would say. ఆన్లైన్ ఆర్డర్. ఇప్పుడు రవి ఎక్సెప్షనల్ కేస్ అండి. రవిని ఫాలో కావాల్సింటే మనం రిస్క్ ఇక్కడ. We should use face mask, we should stay away 6 feet, wash our hands frequently. ఈ మెథడ్స్ అయితే కంపల్సరీగా ఫాలో కావాలి. ఎప్పుడు కూడా కొన్ని కేసెస్ లో ఎక్సెప్షన్స్ అంటూ ఉంటాయన్నమాట. సో రవి ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ కేసెస్ ఇన్ రవి కేస్. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే, బయటికి వెళ్ళి లెట్స్ సే నేను గ్రోసరీస్ తెచ్చుకోవాలి, ఓకే ఆన్లైన్ ఇస్ గుడ్, బట్ ఇఫ్ నాట్ ఎవ్రీబడి హాస్ దట్ ఆప్షన్. గుడ్ క్వశ్చన్.
దట్స్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు బయట వెళ్ళాలంటే కంపల్సరీగా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలండి. ఈవెన్ దో CDC, Center for Disease Control, says it's a voluntary, but it's in India it's a proven now to mitigate the virus. India went for lockdown, and now India is recommending face mask for everybody. So India is recommending face masks. So here also, if you go out, please, we all recommend everyone should wear face mask. And as soon as you go out and buy some, you go do your shopping, when you come home, immediately make sure that you wash hands. Those things are very important. Put your shoes, immediately, take some precautions, like, washing hands, these kind of things here. Dr. Bharat garu, meeku question andi. You said you have consulted or you have contacted a lot of patients have contacted you. Meer elanti, I mean, as a doctor in the profession, because maakante meer ekkuva interact avuthu untaru, what are the precautions you are taking? It's more like as a doctor, what are you doing? See, there are multiple things అండి. ఒకటి ఇప్పుడు I work in ICU also. So ICU patient చూడడం కూడా జరిగింది. Unfortunate situation ఏంది అని అంటే, because everybody was preparing for like a worst is going to come, there was a big shortage of the masks, personal protective equipment అనేది విపరీతంగా షార్టేజ్ వచ్చింది. సో ఇదంతా ఎక్కడ యూజువల్ గా వాడాల్సిన అవసరం ఉంటుంది అంటే హాస్పిటల్లో ఎక్కువ అవసరం ఉంటుంది. కాకపోతే లాట్ ఆఫ్ పీపుల్ స్టాక్ పైల్ చేసిండ్రు, అంటే లార్జ్ క్వాంటిటీస్ లో కొని పెట్టుకోవడం కానీ, ఎట్ ద సేమ్ టైం బికాస్ సప్లై చైన్ డిస్రప్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ FEMA was holding like millions of these PPEs, just for the reason that they are gearing up for a much worse scenario than what was it before. So 3 weeks ago, nenu na team anta kuda we didn't even have a mask to enter into the patient room. So atlane patient lan chudam kuda jarigindi. That is not the right thing. I think adoka disaster. Dan valla అందుకే ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ వేల కొద్ది మంది ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు. దానికి రీజన్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకపోవడం అనేది దానికి కారణం. నాతో పాటు పనిచేసిన టీమ్ మెంబర్స్ అన్ఫార్చునేట్లీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ టు డైజెస్ట్. But anyway, so what I do is I use like utmost caution, use the N95 mask, on top of it malli inkoka mask pettukodamu, gloves vesukodamu, scrubs lo ICU rounds anni kuda scrub vesukoni chestam memu. So lopalki ellangane hospital ki ellangane scrubs vesukodamu, na room loki elli స్క్రబ్స్ తో రౌండ్స్ ఫినిష్ చేయడము, అండ్ బయటికి రాగానే మళ్ళీ ఆ స్క్రబ్స్ హాస్పిటల్ వదిలేసి ఇంటికి వచ్చేటప్పుడు స్క్రబ్స్ ని పడేసి వేరే స్క్రబ్స్ మళ్ళీ కొత్త స్క్రబ్స్ వేసుకుంటాను. రాగానే ఫస్ట్ షూస్ బయట వదిలేయడము. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, ఈవెన్ ద సోల్స్ ఆఫ్ ద షూస్ క్యాన్ క్యారీ ద వైరస్ ఇన్సైడ్. సో మనం తెలుసో తెలియక మన ఇండియన్ ఇండియా సంస్కృతి చేసినటువంటి అని కూడా ఈ రోజు చాలా యూస్ఫుల్ గా ప్రూవ్ అవుతున్నాయి. చెప్పులు మనం ఎవరైనా బయటకి ఇంట్లోకి వేసుకొని రాము, చెప్పులు బయటనే వదులుతాం. సో అట్లాగే నేను షూస్ బయట వదిలేసి రాగానే చేతులు కడుక్కోవడం అండ్ వైప్ అవుట్ వాటర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ టచ్. అండ్ ఐ డోంట్ లెట్ ద కిడ్స్, కిడ్స్ నా కార్లోకి ఎంటర్ గారు. వేరే 2 కార్లు ఉన్నాయి కనుక అందరికి 2 కార్లు ఉంటాయి. సో ఎస్పెషల్లీ హాస్పిటల్లోకి వెళ్ళే వాళ్ళు టు బి కేర్ఫుల్. అండ్ నేను షాపింగ్కి వెళ్ళడం కానీ ఏది కానీ ఆల్మోస్ట్ 3 వీక్స్ పైన అయిపోయిందండి బయటికి వెళ్ళక షాపింగ్ కోసం అని. ఆన్లైన్ షాపింగే. అండ్ ఎప్పుడైతే వైరస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాము అప్పుడు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బయటికి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకంటే తప్పదు, హాస్పిటల్కి వెళ్ళాలి, చూడాలి పేషెంట్లను కనుక వెళ్ళాను. బట్ ఫ్యామిలీ ఐ హ్యావ్ 2 kids, 2 పిల్లలు
ఆల్మోస్ట్ 26 days అయిందండి ఇంటి బయటకు వెళ్ళి. అండ్ వైఫ్ ఆల్సో ఐ ఇన్స్ట్రక్టెడ్ వెరీ స్ట్రిక్ట్లీ దట్ until the isolation is done, లాక్డౌన్ పీరియడ్ అనేది అయిపోయింది అనేదాకా బయటికి వెళ్ళొద్దు అనేది అనుకున్నాము. బ్యాక్ యార్డ్ లో కూడా వెళ్ళాము. సో దట్స్ వాట్ వీ డూ. దానికి ఒక రీజన్ ఏంది అని అంటే, I was involved with this disease since January, and lot of things we as a group of physicians, coalition group, we saw it forthcoming, even before it came. సో WHO రికమెండేషన్స్ వైజ్ ఒక స్టేజ్ లో ఎయిర్ బార్న్ ఇది అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరో క్వశ్చన్ కూడా అడిగినట్టున్నారు కదా. ఇట్ ఈస్ ఎయిర్ బార్న్ అండి. ఎయిర్ బార్న్ ఇన్ ద సెన్స్ ఇట్ జస్ట్ నాట్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. RNA వైరస్ ఏవి కూడా సెల్ లో ఉండకుండా బయటికి వచ్చేస్తే, ఒక రకమైన మీడియం లో ఉండకుండా బయటకు వచ్చేస్తే దే గెట్ ఇన్యాక్టివేటెడ్, డీయాక్టివేటెడ్ బేసికలీ. డాక్టర్ గారు ఒక క్విక్ సెకండ్ అండి. ఐ థింక్ డాక్టర్ పవన్ గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. పవన్ గారు వెల్కమ్ సార్. నమస్తే. నమస్కారం సార్. పవన్ గారు, మీకు జస్ట్ టు గివ్ యూ హెడ్స్ అప్, వీఆర్ హ్యావింగ్ మీ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఆల్రెడీ డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు, డాక్టర్ భరత్ గారు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఏ కరోనా వైరస్ సర్వైవర్ హూ హ్యాస్ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. సో మనం GNN ప్రేక్షకులకి వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ గివ్ ఆల్ ది ఇన్పుట్స్ ఫ్రమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ డాక్టర్స్. సో ఇప్పుడు భరత్ గారు చెప్తున్నారు ఈ వైరస్ గురించి, ఇది ఎయిర్ బోర్న్ వైరస్ అని చెప్పి. కంటిన్యూ సార్. ఐఎమ్ సారీ, ఇంట్రొడ్యూస్ చేద్దాం. బేసిక్ గా ఇనిషియల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ద స్ప్రెడ్ ప్యాటర్న్ ఏదైతే వుహాన్ లో నోటీస్ చేసిండ్రో, ఆ తర్వాత వెన్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇటలీ, it was understood that this can be, it is not just the droplet spread, it is beyond droplet spread. And then what we found out was the viral load in the throat. See, virus infection వచ్చినప్పుడు, ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే థ్రోట్ స్వాబ్ చేస్తాం. అట్లనే ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు స్వాబ్ తీసుకొని ఎంత వైరల్ కల్చర్ ఉంది, వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది చూడడం జరుగుతుంది. So when we saw the viral load, it is 10,000 times more than the flu viral load. Same amount of the things. And that is first thing. So second thing ఏంది అని అంటే, ఇప్పుడు ఎయిర్ డ్రాప్లెట్స్ తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ 6 feet డిస్టెన్స్కి వెళ్తాయి అని చెప్పేసి we all know it. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక వైలెంట్ కాఫ్, వైలెంట్ స్నీజ్ ఉంటే that spread can be beyond 6 feet. ఎంత ఆల్మోస్ట్ 30 feet అని అది ఈ మధ్యన స్టడీస్ లో కూడా ప్రూవ్ చేసిండ్రు. బట్ దట్ ఈస్ నాట్ ద కన్సర్నింగ్ పాయింట్ హియర్. సో ఎనీ టైమ్ we sneeze or we cough, and when we take a deep respirations, you also create something called aerosols, not just the air droplets. Aerosols ante endante they are less than 10 microns in size. నీటి బిందువులు అన్నట్టు, కంటికి కనిపించని నీటి బిందువు. సో వెన్ ద వైరస్ లోడ్ ఈస్ 10,000 times more than the flu viral load, and when the people are generating aerosols, it is a high possibility that these aerosols can have the virus particle in it. That is been proven. ఈ ఏరోసాల్స్ గురించి ఎందుకు వరీ అవ్వాలి మనం అంటే, ఇప్పుడు డ్రాప్లెట్స్ అయితే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో దే ఫాల్ ఆన్ టు ద గ్రౌండ్ అండ్ ద ఇన్ఫెక్టివిటీ తగ్గిపోతుంది. కానీ అదే ఏరోసాల్స్ దే ఆర్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ ఫర్ 2 to 3 hours, అంటే 2-3 గంటలు ఆ గాల్లో ఉంటాయి అవి. ఇమాజిన్ 2-3 గంటలు గాల్లో ఉన్నటువంటి నీటి బిందువుల్లో వైరల్ పార్టికల్ ఉంటే ఏమవుతుంది అని. So if that is the case, then it is going to spread. When was the last time she indulged in superficial? So based on this, WHO, ఇప్పుడు CDC recommendations వేరు, స్టేట్ డిపార్ట్మెంట్ recommendations వేరు, ఇండివిజువల్ హాస్పిటల్ recommendations వేరు. And so why did she do that? WHO has recommended that, all the high risk people, అంటే ఎవరు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అదర్ స్టాఫ్ కానీ, ఏరోసాల్ అంటే ఎయిర్ బార్న్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పింది. కానీ మనకు ఆ పరిస్థితుల్లో ఏంటంటే మన దగ్గర PPE ఎక్విప్మెంట్ లేదు. సో it is possible lot of these healthcare workers got infected not because by the droplets but by the aerosols. That's number that two. is very scary.
And when it is there like that, imagine, somebody, a COVID patient just walked into a grocery store and there is a lot of virus, he coughed or sneezed out there. And now a normal person is going in there thinking that he'll go in. What are the protective factors and risk factors? So, if I can, do you think I can share a screen here? Yeah, sure. ఒక క్విక్ చిన్న ఒక 1 second సార్, మీరు షేర్ చేయండి. జస్ట్ 1 second. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఈజ్ హార్ట్ స్పెషలిస్ట్ ఎండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, కనబడుతున్నారు సార్, కనబడుతున్నారు. Relationship stress, self-mutilating behavior, these are the 2 risk factors. Protective factors is maybe not wanting to hurt herself, no ongoing suicidal ideation, no prior suicidal attempt. But as long as whoever the family she's going to live with will not leave her unsupervised, can remove all the blunt objects, I'm okay with that. I think the psychiatry. Oh yeah, that's a very good point, psychiatry point. Okay. Dr. Srinivas Reddy garu, meeku oka specific question andi. Ippudu we are hearing that pre-existing conditions, especially heart conditions ఉన్న వాళ్ళకి ఇది బాగా వల్నరబుల్ అని, కానీ రెగ్యులర్ గా నో pre-existing conditions ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళలో హార్ట్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా చూస్తున్నారా, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కరోనా వైరస్? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ కరోనా వైరస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ మోర్. కానీ కమ్యూనిటీలో చాలా మిస్ఇన్ఫర్మేషన్, కన్ఫ్యూజన్ కూడా ఉంది. కాబట్టి కొన్ని సేలియంట్ ఫీచర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. పర్టికులర్ గా ఐఎమ్ కార్డియాలజిస్ట్ కాబట్టి ఐ వాంట్ టు స్టిక్ టు ద హార్ట్ అన్నమాట. కోమార్బిడ్ కండిషన్స్ అన్ని కొన్ని ఉన్నాయి. కామన్ గా ద కోమార్బిడ్ కండిషన్స్, పేషెంట్ హూ హ్యావ్ ఎ హార్ట్ ప్రాబ్లం లైక్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, లేకపోతే హార్ట్ డిసీజ్, ఆల్రెడీ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి, సిఓపిడి, ఆస్తమా, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. జనరల్ పబ్లిక్ లో 2 to 3% మోర్టాలిటీ ఉంటే, ఈ హార్ట్ పేషెంట్ లో 13 to 20% మోర్టాలిటీ ఉందని చెప్పి అనమాట. వైరల్ కార్డియోమయోపతి ఇస్ వెరీ కామన్ ఇన్ లాట్ ఆఫ్ వైరస్. అదే విధంగా ఈ కరోనా వైరస్ కూడా వైరల్ కార్డియోమయోపతిని కలుగజేస్తుంది. ఎలా చేస్తుందంటే, డైరెక్ట్ గా హార్ట్ మసిల్ ని ఇన్వాల్వ్ చేసి ద హార్ట్ మసిల్ ఇన్ఫ్లమేషన్ తో డ్యామేజ్ అవుతుంది. దానివల్ల హార్ట్ పంప్ వీక్ అయిపోవటము, దానివల్ల ఎరిథ్మియాస్ అంటే వెంట్రుకులర్ టెకికార్డియాలు, ఏట్రల్ ఫిబ్రిలేషన్స్, ఇవన్నీ వెరీ కామన్ అన్నమాట ఈ కరోనా పేషెంట్స్ విత్ హార్ట్ డిసీజ్. ఈ కరోనా వైరస్ కూడా డైరెక్ట్ గా హార్ట్ మసిల్ ని ఇన్వాల్వ్ చేసి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కార్డియోమయోపతి రిలేటెడ్ టు కరోనా ఈజ్ కామన్. కాబట్టి తర్వాత దీనివల్ల ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ట్రోపోనిన్స్ అనే ప్రోటీన్స్ రిలీజ్ అవడం వల్ల ఇట్ లుక్స్ లైక్ హార్ట్ అటాక్, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్ట్ అటాక్ అన్నమాట. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మామూలు రెగ్యులర్ గా హార్ట్ ఫెయిల్యూర్ ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. తర్వాత ట్రీట్మెంట్ ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవన్నీ ఇస్తున్నారు, చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. కానీ మెకానిజం కరెక్ట్ గా ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా జింక్ అనేది వచ్చింది. ఎందుకంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ జింక్ అబ్జార్ప్షన్ ఎక్కువ చేస్తే జింక్ విల్ ఇన్హిబిట్ ద రిప్లికేషన్ ఆఫ్ ది వైరస్ అని చెప్పి అనుకుంటున్నారు. ఫ్రాన్స్ లో ఇందాక చూసిన న్యూస్, చాలా మంచి రిజల్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడటం వలన వచ్చింది. సో ప్రస్తుతానికి హార్ట్ సంబంధించి ఇంతే సమాచారం. ఏదైనా స్పెసిఫిక్ గా మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. స్పెసిఫిక్ క్వశ్చన్ అంటే హార్ట్ కి రిలేటెడ్ కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ who smoke and drink, right? So I mean, in general, smoking is bad, especially with respect to coronavirus. Is this high time for people to say, you know what, this is the time we should stop? Me kind of, in that direction, heart related issues ఎక్కువ వస్తాయి అనే డైరెక్షన్ లో, especially with coronavirus. Yes, we all know smoking is bad for any condition. సో దీనిలో కోమార్బిడ్ కండిషన్ లో సిఓపిడి, ఆస్మా, ఎనీ లంగ్ ప్రాబ్లం, ఎనీ హార్ట్ ప్రాబ్లం ఏదున్నా కానీ ఎక్కువ రిస్కే. కానీ రెండు కనుక ఉంటే ఇంకా డెఫినెట్ గా ఇంకా ఎక్కువ రిస్క్. దీనివల్ల ప్రోగ్నోసిస్ బ్యాడ్ అవుతుంది, తర్వాత మోర్టాలిటీ పెరుగుతుంది అనమాట.
ఇందాక నేను చెప్పినట్లుగా 13% to 20% చనిపోయే అవకాశం ఉందన్నమాట. అలాగే క్యాన్సర్ పేషెంట్స్, అలాగే ఎనీ దీర్ఘ వ్యాధులు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవి కూడా కోమార్బిడ్ కండిషన్స్. కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్మోక్ ని స్టాప్ చేయడం, డ్రింకింగ్ స్టాప్ చేయడం, ఇవన్నీ కూడా మంచిది ప్రస్తుతానికి. డాక్టర్ పవన్ గారు, మీరు సైక్రియాటిస్టిక్ ఆ వ్యూలో చెప్తున్నట్టున్నారు. బికాజ్ దిస్ కోవిడ్ ఎస్పెషల్లీ మేము ఇందాక రవి గారితో మాట్లాడుతున్నప్పుడు అర్థమైందంటే రవి ఈస్ రియలీ స్ట్రాంగ్. సో హీ ఫాట్ త్రూ దట్ ఫర్ like 2 weeks and he is still fighting it. But psychiatric terms low, what are the suggestions that you give to our audience? థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఇప్పుడు ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, మన వాసుదేవ్ రెడ్డి గారు అయితేనేమి, భరత్ గారు చెప్పినట్లు అవన్నీ ప్రివెంటిటివ్ మెజర్స్. కరెంట్ సిచ్యువేషన్ చాలా ప్రమాదకర పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మానవుడు అనేటోడు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు స్వతహాగా ఈ యాంగ్జైటీ ప్లస్ ఈ సాడ్ ఫీలింగ్స్, ఒకటే ఇంట్లో ఉండడము, బయటికి పోకపోవడము, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మనకు కల్పిస్తాయండి. ముఖ్యంగా ఇప్పుడు ఉండే టెక్నాలజీ పరంగా వాట్సాప్ అయితేనేమి, ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ అయితేనేమి, ఫేస్బుక్ అయితే మనకు వద్దన్నా కూడా ఇన్ఫర్మేషన్ మనకు ఫ్లో అవుతుంటది అనమాట. మీరు అదే మనము ఒక 20-30 years మనం రివైండ్ చేసుకోగలిగితే చాలా మందికి మార్నింగ్ న్యూస్ పేపర్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక యాంగ్జైటీ ఉండేది అనమాట. ఎందుకంటే ఒకసారి న్యూస్ చదవడము, అది పెట్టేయడం. ఇప్పుడు అలా కాదు, మీకు వాట్సాప్ లో ఎక్కడి నుంచో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, షేర్ చేస్తుంటారు. సో దానివల్ల ఒక రకమైన భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. అది చదవడము, కూరగాయలను కూడా కొంతమంది ఎక్కువగా దాన్ని క్లీన్ చేయడము, అసలు బాక్సులు పట్టుకుంటే లోపలికి వచ్చేస్తుంది. బట్ భరత్ గారు చెప్పినట్టు అల్టిమేట్ గా ఏం చేసినా కూడా మనము చేతులని గాన శుభ్రంగా కడుక్కోగలిగితే ఇటువంటివి ప్రివెంట్ చేయగలుగుతాము. అదే విధంగా నేను ఫంక్షనల్ మెడిసిన్ కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఇంతకు ముందు భరత్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారనమాట. మనం ఇంతకు ముందు చెప్పులు అనేటివి ఎవరన్నా ఇంటికి వెళ్ళినా, మన సొంత ఇంటికి వెళ్ళినా కూడా చెప్పులు మనము బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని. ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కంపేర్ టు ఇండియా, మనం ఎక్కడి నుంచి అయితే స్వస్థలము, ప్లస్ మనం ఇక్కడ అమెరికాలో ఉన్నాము, ఎందుకు అక్కడ అంత జనాభా ఉన్నా కూడా ప్రభుత్వాలు తొందరగా అరికెట్టగలిగాయి, ఇక్కడ ప్రభుత్వాలు చేయలేకపోయినాయంటే, దీంట్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే, సరే ఇక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇన్ఫ్లక్స్ ఆఫ్ టూరిజం కానివ్వండి అమెరికా దేశంలో ఎక్కువ. అలాగే మానవుని జీవన స్థితిగతులు కూడా మనము కంపేర్ టు ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ డన్ ఇన్ అన్ ఎక్సెసివ్ వే. ఇప్పుడు ఎస్పెషలీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ కన్జంప్షన్, కెఫీన్ కన్జంప్షన్, ప్లస్ అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది యుఎస్ లో చాలా ఎక్కువ అన్నమాట. ఏదైనా కూడా ఇక్కడ కొంచెం ఎక్సెసివ్ గా చేస్తారు. ఇండియాలో చిన్నప్పటి నుంచి కూడా రైతులు చూడండి, మీరు బయట ఎక్కువగా పని చేయడం వలన వాళ్ళకు న్యాచురల్ గా వైటమిన్ డి వస్తుంది. ఇక్కడ మీరు సాధారణంగా ఎవరికి వైటమిన్ చేసినా కూడా ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నారనమాట. సో మనము ముందుకు ఇటువంటి వైరస్లు రాకుండా ఉండవని నేనైతే చెప్పలేను, తప్పకుండా వస్తాయి. సో ఇప్పుడు ఆల్లా గారు చెప్పినట్లు ఎక్సర్సైజ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, వెంటనే తగ్గించేసి బాగా ఎక్సర్సైజ్ చేయడము. పూర్వము మనం ఏదైతే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. ఎందుకన్నారంటే దానికి ఒక సాంకేతిక ఉంది. బికాస్ దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. సో యాపిల్ ఎ డే ఈజ్ ఎనఫ్ టు నాట్ టు గో టు డాక్టర్ అని ఒకటి ఉన్నది. సో దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో మనం న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తిని ఈ షుగర్ ప్రోడక్ట్స్ మన పిల్లలకు కూడా మనం నేర్పించగలిగితే మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ బిల్డ్ అయిందంటే ఎటువంటి వైరస్ అయినా కూడా మనము ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎస్పెషల్లీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఇట్ విల్ సర్టన్లీ రెడ్యూస్ ఏవైతే న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకు అవసరమో, గ్లూటాథియోన్ అనేది కానివ్వండి, అటువంటివి రెడ్యూస్ అయినందుకు కూడా ఇటువంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్లకు తొందరగా ఇటువంటి వైరస్ వలన కాంప్లికేషన్స్ వచ్చేటి ఉన్నాయి. ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించాల్సింది, అమెరికాలో 75% ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ వెయిట్, 40% ఆఫ్ దెమ్ హ్యావ్ ఒబిసిటీ. సో దీని వలన కూడా ఈ వైరస్ అనేది ఈ కంట్రీలో కొంచెం ఎక్కువగా వస్తున్నది. దాని వలన కాంప్లికేషన్స్, చనిపోవడం జరుగుతున్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. Thank you very much. I think Vasu garu question, he wants to ask a question to Srinivas Reddy garu. Sir, go ahead, sir. అందరికి నమస్కారం అండి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కార్డియాలజిస్ట్. ఇప్పుడు మనం ఈ
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ డ్రగ్స్ ని ఆఫ్ లేబుల్ గా అడ్వైజ్ చేసింది యూజ్ చేయొచ్చు అనేది, లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఎజిథ్రోమైసిన్. ఈ రెండు డ్రగ్స్ ఏంటంటే కొన్ని అరిథమియాస్ కాజ్ చేస్తాయి, క్యూటీ ఇంటర్వెల్ ని ప్రొలాంగ్ చేస్తాయి అనమాట. టొర్సాడి పాయింట్ అని చాలా కాంప్లికేషన్స్, హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట ఈ డ్రగ్స్ వల్ల. సో డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు వీటి మీద నుంచి కామెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్ గా ఎజిథ్రోమైసిన్ ని రికమెండ్ చేయట్లేదు, హైడ్రాక్సిక్లోరోక్విన్ రికమెండ్ చేస్తున్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇది హైపోథెటికల్ గానే ఎంపెరికల్ గానే ఇస్తున్నారు, కానీ కరెక్ట్ గా నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మెకానిజం సో ఫార్. సో మీరు అడిగింది ఏంటంటే లాంగ్ క్యూటీ. లాంగ్ క్యూటీ అంటే టెక్నికల్, అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన ఈకేజీలో కొన్ని మార్పులు వస్తాయి అనమాట. ఒక ప్రొలాంగేషన్ క్యూవేవ్ నుంచి టీవేవ్ వరకు ప్రొలాంగేషన్ జరిగినప్పుడు అరిథమియాస్ అంటే హార్ట్ గోయింగ్ టు అబ్నార్మల్ రిథమ్స్ అనమాట. సో ఇది చాలా కండిషన్ జరుగుతుంది. కొంత ఏమో కంజెనిటల్ గా వస్తుంది, ఇదేమో కొన్ని డ్రగ్స్ వలన. ఇప్పుడు క్వినిడిన్ ఒకటి, అమియోడరోన్ ఒకటి, సోట్లాల్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రొలాంగేషన్ ఆఫ్ క్యూటీ చేస్తాయి. కానీ హైడ్రోక్లోరోక్విన్ ప్లస్ ఎజిథ్రోమైసిన్ కాంబినేషన్ లో ఎక్కువ క్యూటీ ప్రొలాంగేషన్ ఉంటుంది. క్యూటీ ప్రొలాంగేషన్ అయిన కొద్దికి కూడా ఎరిథమియాస్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది ఓన్లీ హైడ్రాక్సిక్లోరోక్విన్ వల్ల మేబీ ఒక 4% 5% అవుతుందేమో, కానీ ఎనీ అదర్ మెడిసిన్ లాగానే ఇది కూడా అవుతుంది. అందుకంటే ప్రతి ఒక్క పేషెంట్ కి క్యూటీ ప్రొలాంగేషన్ రాదు. కొంచెం క్యూటీ ప్రొలాంగేషన్ వచ్చినా కానీ అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు. కొంత పర్సంటేజ్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది అంతే. లైక్ ఎనీ అదర్ మెడిసిన్, ఎమియోడరోన్, సోట్లాల్ తీసుకున్నప్పుడు ఎలాగో హైడ్రాక్సిక్లోరోక్విన్ లో కొంచెం ఎక్కువ అంటున్నారు, బట్ యూనో ఎనీ అదర్ మెడిసిన్ లాగానే ఇది కూడా 3-4% కంటే ఎక్కువ. కానీ ఇది అరిథమియాస్ ఇన్ కరోనా వైరస్ టు ద హార్ట్ ఈస్ కార్డియోమయోపతి. ఇప్పుడు వైరల్ కార్డియోమయోపతి వస్తుంది, ఒక 20 ఏళ్ల కుర్రాడు వస్తాడు హార్ట్ ఫెయిల్యూర్ తో, అది చూస్తే హార్ట్ పంప్ ఓన్లీ 20% 10% అవుతూ ఉంటుంది. ఎందుకని చూస్తే వాడికి ఒక మంత్ బ్యాక్ కోల్డ్ వచ్చి ఉండొచ్చు, వైరస్, ఎనీ వైరస్ కెన్ కాజ్ కార్డియోమయోపతి. అదేవిధంగా కరోనా వైరస్ కూడా కార్డియోమయోపతి కలిగించి దానివల్ల ఎరిథమియాస్ కూడా వచ్చి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అదనమాట. తర్వాత ఇందాక ఒకటి ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఇప్పుడు ఎందుకు ఇండియాలో తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది అనేది చాలా డిస్కషన్ జరుగుతుంది. నాకు తెలిసిన పాయింట్లు నేను చదవడం చెప్తున్నాను. యాక్చువల్ గా యూ కాంట్ కంపేర్ బోత్ కంట్రీస్. నంబర్ 1, ఎందుకంటే నంబర్ 1 ఏంటంటే ఇండియాలో యావరేజ్ ఏజ్ ఈస్ 50% యూత్. అమెరికాలో 15% అబౌవ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అదొక కారణం వీళ్ళకి ఎక్కువ రావడానికి. నంబర్ 2 ఏంటంటే హౌ మెనీ పీపుల్ కేమ్ ఫ్రమ్ చైనా టు ఇండియా, కానీ చైనా నుంచి అమెరికాకు, న్యూయార్క్, కాలిఫోర్నియాకి వచ్చారు. అది రెండో పాయింట్. 3 ఏంటంటే ఎస్, అమెరికా ఇండియా ముందే తొందరపడి లాక్డౌన్ చేయడం వల్ల డెఫినెట్ గా కొంత లాభం ఉంది. ఇక్కడ మేబీ లిటిల్ ఓవర్ కాన్ఫిడెన్స్, తర్వాత అండర్ ఎస్టిమేషన్ వల్ల, ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల, తర్వాత ఎక్కువ మంది చైనా నుంచి రావడం వల్ల, ఇన్ని కారణాల వల్ల అమెరికా ట్రబుల్ లో పడింది. అదనమాట. దిస్ ఇస్ భరత్ అండి. అల్లా గారు వెరీ గుడ్ పాయింట్. అది ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ టు యాడ్ అ లిటిల్ బిట్ ఆన్ టు దట్. చెప్పండి. So we have been following this hydroxychloroquine for more than 8 weeks, and I myself take hydroxychloroquine prophylaxis. I have to say that disclaimer here. And మనము ఇండియాలో ప్రాక్టీస్ చేసి వచ్చినాము, few thousands of times రాసి ఉంటాము పేషెంట్ల కోసము ఏది డ్రగ్ గనక. ఏ ఒక్క రోజు కూడా అప్పుడు ఈకేజీలు చెక్ చేసి క్యూటీ ప్రొలాంగేషన్ ఉందా లేదా అనేది మనం ఎప్పుడేం పట్టించుకోలేదు. సరే, అది డిఫరెంట్ టైమ్, డిఫరెంట్ కంట్రీ, సో వీ క్యాన్ కమ్. సో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏదైతే ఈ రోజు FDA అండ్ అదర్ అథారిటీస్ విచ్ ఆర్ సేయింగ్ అబౌట్ ద హైడ్రాక్సిక్లోరోక్విన్, దే ఆర్ ఆల్ లైక్ ఓవర్ ఎస్టిమేటెడ్. అది ఫియర్ ఆఫ్ అన్నోన్ ఈజ్ అన్లిమిటెడ్ అన్నట్టుగా, ఇదేదో తెలియదు కనుక వీళ్ళు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎక్కువ వాడరు కనుక దానివల్ల అది వాడితే క్యూటీ ప్రొలాంగేషన్ వస్తుంది అని చెప్పేసి భయపడడం అనేది జరుగుతుంది. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అది వైరల్ కార్డియోమయోపతి, కంజెస్టివ్ మయోపతితో ఎక్కువ రావడం కానీ, లేకపోతే అమియోడ్రోన్ ఇన్ఫాక్ట్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ ఇన్ క్యూటీ ప్రొలాంగేషన్. సో ఆ ఫియర్ అనేది ఐ థింక్ వీ షుడ్ గెట్ ఓవర్ విత్ ఇట్, అండ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ బాడీ షుడ్ అప్రూవ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే
ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వ్యాధులు ఉంటాయి కదా, రుమటాయిడ్ కీళ్ళ వ్యాధి, దాంట్లో కూడా చాలా మంది వాడతారు. ఇన్ఫాక్ట్ కెనడాలో ఉన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ 70% ఆఫ్ దెమ్, నా ఫ్రెండ్ రుమటాలజిస్ట్ అక్కడ, he was telling me that 70% of them are on the hydroxychloroquine. అది ఎంత అంటే 200 milligrams BID for years together. And they don't even check the EKG. మనం ఇంత భయపడుతున్నాం కానీ వాళ్ళు they don't even check EKG and never was a problem in, I'm not talking about India, I'm saying it is a Canada. And at the same time ఇక్కడ కూడా కొంతమంది SLE పేషెంట్లు, లూపస్ పేషెంట్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్ మీద ఉన్నారు. And it has not shown that any major significant అంటే ఇలా అలార్మింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు ఎవరేం చెప్పలేదు. సో ఐ థింక్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఐ డిడ్ సీ అండి, ఇప్పుడు మాకు ఒక 7 పేషెంట్స్ ఉన్నారు మా హాస్పిటల్లో, ఎవ్రీబడి ఆన్ హైడ్రాక్సిక్లోరోక్విన్. యాక్చువల్లీ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రొలాంగ్డ్ QT. యాజ్ ఐ టోల్డ్ యూ, యూజువల్లీ 2 to 3%, అది నార్మల్. ఇండియాలో కూడా మలేరియా టైంలో, as you said, we write a lot. We never check the thing. Yeah, never checked it. And నేను చెప్తున్నానండి, నేను మీకంటే చిన్నవాడిని, but I probably have written like thousands of scripts for it, and I have seen so many medical shops. మామూలుగా వెళ్ళి మలేరియా గోళీ ఇమ్మంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా the cardiac death కరోనా వైరస్ తో వచ్చేది కార్డియోమయోపతి కానీ హార్ట్ అటాక్ కాదు. అంటే ఈ ట్రోపోనిన్స్ పెరుగుతున్నాయి కానీ ట్రోపోనిన్స్ ఎలివేటెడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మయోకార్డియం. సో దెన్ ఎవ్రీబడి హ్యావ్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్మోస్ట్ 20% హ్యావ్ a non-QMI. కానీ it's not, there's no indication for doing a heart catheter unless they have a ST elevation. Right. But we did not see any ST elevation. Yeah, other thing we noticed is there is a 40% of the patients are reported to have microthrombi, and more than 50% of the patients who died from COVID who had the autopsy, more than 50% of them had a subsegmental and segmental PE. So pulmonary embolism would ostundi. So it is a big time risk factor. Thromboembolic phenomenon anedi ee COVID severe cases lo chala pedda problem jarugutundi. Okay. And మీరు ఇంకొక పాయింట్ రేజ్ చేసిండ్రు కదా, we don't really know about the mechanism of action of hydroxychloroquine అన్నారు కదా. So one of the things I want to, if you allow me, I want to just make a comment on that. So there are multiple actions of hydroxychloroquine. First ఏంటంటే it glycosylates the ACE2 receptors. ACE2 receptors అనేది, just for the sake of the audience, ACE2 receptors అనేది receptor on the cell where the virus goes and attaches. Type 2 pneumocytes అని ఉంటాయి లంగ్స్ లో. Type 2 pneumocytes పైన ACE2 receptors ఉంటాయి. ఆ ACE2 receptors కి ఈ వైరస్ వెళ్ళి అటాచ్ అవుతుంది. ఫర్ దట్ మ్యాటర్ లాట్ ఆఫ్ ద వైరసెస్ గెట్ అటాచ్డ్ టు దట్ పర్టికులర్ రిసెప్టర్. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏం చేస్తుంది అని అంటే దాన్ని గ్లైకోసిలేట్ చేసి డౌన్ రెగ్యులేట్ చేస్తుంది రిసెప్టర్స్ ని. సో నెంబర్ ఆఫ్ రిసెప్టర్స్ అవైలబుల్ ఫర్ దిస్ వైరస్ టు గెట్ అటాచ్డ్ అండ్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ టేకెన్ బై ద బాడీ goes down significantly. First thing. Second thing is it has a high affinity for the heme protein. Hemoglobin undi kada RBC lo heme protein. That's where the viral particle also has the high affinity. That is where the zinc is also coming a competitive inhibitor. So it is like displacing hydroxychloroquine prevents the displacement of the iron ion from the hemoglobin. That's a second mechanism. Third mechanism వచ్చేసి RNA polymerase, where the RNA viral particle gets replicated is significantly inhibited by the hydroxychloroquine. These are the three proposed mechanisms right now. And as I said, you're right. ఈ మెకానిజం అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా కార్డియోమయోపతి వచ్చిన వాళ్ళకి ఏసీ ఇన్హిబిటర్స్ ఇవ్వకూడదని చెప్పి దర్ ఇస్ ఇదనమాట. అది ఓన్లీ కేస్ స్టడీ. ద మెకానిజం ఫర్ దట్ ఈస్ ఏసీ ఇన్హిబిటర్స్, ఏసీ రిసెప్టార్స్ ని చేయటం వలన ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సెడ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో దట్స్ వై వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వాట్ ఎవర్ మెకానిజమ్స్ వీ నో సో ఫార్ ఇన్ ద లిటరేచర్, we cannot give a concrete statement. This is all hypothetical explanations only. That's why what I mean. Absolutely. Because we are learning every day. We are learning every day. That's why if anybody asks me, I say we cannot give any concrete statement because
We are learning every day something new. But whatever mechanisms we have now is hypothetically explained possible mechanisms, not like a 100% guarantee mechanisms. That's why I mean. Only thing probably once we have the vaccine, then we can explain. Okay, go ahead. Yeah, sorry, sir. Quick question. I think audience nunchi important question. Pregnant women lo how severe this is and will an extra care తీసుకోవాలా? I think there are some people who wants to hear about that. I can take that question if no one else is taking it. Okay. Yeah, please. There was actually the recommendation CDC website lo kelte they give the recommendation. They got to be little bit extra careful because okavela COVID oste because of the change in the hemodynamics, fetus ఉన్నందు వల్ల hemodynamics different ఉంటాయి గనుక the disease burden on these patients is going to be much more than the normal population. That is a logical approach. And another thing ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ సప్లై తక్కువగా అవడం హైపాక్సియా అంటే హైపాక్సియా వచ్చినప్పుడు లేబర్ ఇండ్యూస్ అవడం అట్లాంటివి జరుగుతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ మన కస్టమ్స్ లో కూడా ఉంది కదండి, ఇండియన్ కస్టమ్స్ లో ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వెళ్ళొద్దు, జలుబు అట్లాంటివి ఏవి తెచ్చుకోవద్దు అని చెప్పేది మనకి ఎప్పటి నుంచో మన సంస్కృతి చెప్తూనే ఉంది. I think we should stick to our heritage and culture at this time and have to be extra careful not to venture out and take more precautions than the normal people. Ingokati entante I want to add, brother. ఇప్పుడు 80% దే డూ ఫైన్, అందరు తెలుసు కదా. 80% పేషెంట్స్ మనకి మామూలుగా ఫ్లూ వస్తే ఎలా ఫీల్ అవుతారు అంత తక్కువ కూడా ఫీల్ అవుతారు. మిగిలిన 20% లో కోమార్బిడ్ కండిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అబౌవ్ 70-60 ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫీల్ అవుతారు. కాబట్టి యాజ్ యూ సెడ్ భరత్, ప్రెగ్నెంట్ లేడీస్ లో మామూలు మనకి జలుబు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త తీసుకుంటారు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అన్లెస్ దే హ్యావ్ మోర్ ప్రాబ్లమ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇలాంటివి వస్తే అది. సో 80% భయపడాల్సిన పని ఏం లేదు. 80% దే రికవర్డ్ వెరీ వెల్. ఇంకో క్వశ్చన్ ఆడియన్స్ నుంచి ఇదేంటంటే మాస్క్ వాడాలి, ఓకే, మాస్క్ లేనప్పుడు హౌ థిక్ ఆర్ లేమన్ టర్మ్స్ లో చెప్పాలంటే ఈ వైరస్ ఎంత థిక్, ఇప్పుడు మన ఇండియా పాపులేషన్ చూస్తే ప్రాబ్లీ హ్యాండ్ కర్చీఫ్ ఉంటే హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని పెట్టి బయటికి వెళ్తారు అవసరమైతే. ఈజ్ దట్ సఫిషియంట్? ఇంకా థిక్ గా ఉండాలా మాస్క్ ఒకవేళ రెగ్యులర్ మాస్క్ లేకపోతే? అండ్ సెకండ్ థింగ్, ఇంటికి వచ్చాక ఆ హ్యాండ్ కర్చీఫ్ ఆర్ వాట్ ఎవర్ దే యూస్, ఆర్ దే సపోజ్ టు వాష్ ఇట్ ఆర్ డిస్ఇన్ఫెక్ట్ ఇట్? అసలు ఈ మాస్క్ ఎలా వాడాలి? N95 మాస్క్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఓన్లీ మేము ఏంటంటే ఈ ఎయిర్ బార్న్, ఇప్పుడు PUI అంటారు, పేషెంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ నెగటివ్ ప్రెషర్, రూమ్ లో ఉన్న పేషెంట్స్ కి N95 పెట్టుకోవడం, దాని మీద సర్జికల్ ఫేస్, దెన్ గాగుల్స్, దెన్ ఫేస్ షీల్డ్, హెడ్ క్యాప్స్, గౌన్ వేసుకొని, దెన్ షూ క్యాప్స్ ఇవన్నీ వేసుకొని వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, మామూలుగా ఫేస్ మాస్క్ వేసుకుంటాము, బయట రాగానే ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలని. we always recommend keep that face mask in a safe and a secure cover, like clean cover లో పెట్టి తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దట్ కెన్ బి రీయూజ్డ్. మేక్ షూర్ దట్ ఇట్ డస్ నాట్ గెట్ క్రాస్ కంటామినేషన్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ హైపోథిసిస్ ఉన్నాయి. ఇప్పుడు సర్జికల్ ఫేస్ మాస్క్ ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, KN95, N95. సో N95 is highly recommended, number 1 recommended mask for any patient for airborne or like these patients, N95. Since we don't have a high supply for N95, then we go to KN95 for healthcare people. For regular general public, even CDC is recommending use homemade face mask, thick గా ఉండేటట్టు. చాలా క్లీన్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటికి రాగానే క్లీన్ కవర్ లో పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ రీయూజ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. కంటామినేట్ కాకుండా చూసుకోవాలన్నమాట. There are a lot of people watching here. ఈ దీంట్లోనే 97 members ఉన్నారు. టీవీలో చాలా మంది చూస్తుంటారు. So we all feel responsible. We want to help out the doctor community, not just the doctors, people who are working out there, everybody. So in what way we can help? Apart from staying home and making sure we are not burdened to the hospitals, inkemana cheyacha? What are the other things that we can help? Best suggestion, stay home.
నంబర్ 1. నంబర్ 2, ఏం చేయగలరు అంటే మెడికల్ గానా సోషల్ గానా? మెడికల్ గా అంటే కామన్ గా ఏంటంటే మెడికల్ గా మీకు అందరూ తెలుసు. సోషల్ గా చేసేది ఏముంటుంది, మాకు చేసేది ఏముంటుంది? మేము చెప్పగలం ఏం చేయాలో. మీరు బోరు కొడుతున్నప్పుడు మంచి పుస్తకాలు చదువుకోండి, నంబర్ 1. ఎందుకంటే ఐ వాంట్ టు యాడ్ హియర్ నౌ, యాంగ్జైటీ యాజ్ ఎ సీనియర్ డాక్టర్ ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం, న్యాచురల్ కెలామిటీ. దీన్ని ఇప్పుడు భూకంపం లాగానే, వరద లాగానే, తర్వాత ఎనీ అదర్ సునామీ లాగానే మనం ఏమి చేయలేము. ఇది వచ్చింది కాబట్టి యూ గాట్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కీప్ గోయింగ్. ఇలాంటప్పుడు చాలా మందికి యాంగ్జైటీ ఉండడం అనేది, తర్వాత డిప్రెసివ్ ఫీలింగ్ అనేది చాలా కామన్. అది చూస్తూ ఉన్నాం. పవన్ తర్వాత చెప్పగలరు దీని గురించి. నేను చెప్పేది ఏంటంటే యాక్సెప్ట్ ఇట్ అండ్ స్పెండ్ టైం పాజిటివ్ గా థింక్ చేసి ఎక్కువ బుక్స్ చదువుకోండి. తర్వాత నెగటివ్ గా మాట్లాడొద్దు. తర్వాత న్యూస్ ఎక్కువ చూడొద్దు. న్యూస్ చూసిన కొద్దికి ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంటది అనమాట. తర్వాత టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. ఎప్పుడు హై స్కూల్ ఫ్రెండ్స్ నుంచి ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్స్ వరకు నేను రోజు కాల్ చేస్తూ ఉన్నాను. తర్వాత మంచి పుస్తకాలు చదవండి. నేను హాయిగా ఈ రోజు రాజశాస్త్రి గారి పుస్తకాలు చదివాను. తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చదివిన చార్ల్స్ డికెన్స్ స్టోరీస్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చదువుతున్నాను ఈ రోజు. సో రీడ్ సమ్ బుక్స్ లైక్ దట్. తర్వాత టాక్ టు యువర్ ఫ్యామిలీస్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్, కీప్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి, బీ పాజిటివ్ అండ్ బీ ఆప్టిమిస్టిక్. ఇది నేను ఎలా చూస్తానంటే, ఎస్ వీఆర్ ఇన్ ద డార్క్. ఇది ఒక జర్నీ, ఒక టన్నెల్ లో గుండా డ్రైవ్ చేస్తున్నాము. we all going to see the end of the tunnel, and yes, we are in the dark. The brightness of the dark is always much brighter. So that's why I will see, be positive, be optimistic, accept it and keep going. And then talk to your friends, talk to your families, read books, watch movies, don't watch news too much. అది నేను చెప్పేది. క్విక్, ఐ జస్ట్ వాంట్ యాడ్ క్విక్ థింగ్. మన గురువు గారు చెప్పిన ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు ఏం చేయొచ్చు హెల్త్ కేర్ పీపుల్ కి అన్నారండి. దట్స్ గుడ్ జనరాసిటీ క్వశ్చన్. మీరు కొన్ని హాస్పిటల్స్ లో కొంతమందికి ఫేస్ మాస్క్ కానీ పీపీఈ అంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండదన్నమాట. సో మీరు ఆ విధంగా ఏవైనా చేయగలరా? ఐ నో మనం ఎనీ స్మాల్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రూట్ లో కూడా ఆలోచించండి. మై క్వశ్చన్ వాస్ మోర్ టువర్డ్స్ దట్. yes. ఓకే. ఆ విధంగా కూడా మీరు హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. చాలా దగ్గర పీపీ లేకుండా చాలా మంది బాధపడుతున్నారు అనమాట. సో అటువంటి ఏరియాలో మీరు ఐడెంటిఫై చేసి మీరు వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేసి, ఐ నో GNN ఈజ్ అవర్ గుడ్ ఫ్రెండ్ రామ్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్. దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్ ఫర్ రీచింగ్ అవుట్ కమ్యూనిటీ లీడర్స్ అండ్ NGOs, non-governmental organization people. They're all getting involved in this కరోనా వైరస్ మిటిగేషన్ ఎఫర్ట్. సో ఆ దృష్టిలో కూడా మీరు నెట్వర్క్ ద్వారా కూడా రీచ్ అవుట్ అయ్యి గవర్నమెంట్ కు హెల్ప్ చేయడం, తర్వాత ఈ హెల్త్ కేర్ పీపుల్ కూడా వాళ్ళ నీడ్స్ ఏమన్నా పీపీఈ తక్కువైన వాళ్ళకి ఆ రూట్ లో కూడా మీరు NGOలను ఇన్వాల్వ్ చేసి అట్లా ఏదైనా హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది నా సజెషన్ అండి. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దట్ సజెషన్. ఇంకోటి, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అవర్ ఫ్రెండ్ డాక్టర్ పవన్ టు కామెంట్ ఆన్, ఇప్పుడు చూస్తున్నాం కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎరా. ఇప్పుడు లాక్డౌన్, అందరూ స్టే హోమ్ లో ఉన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది. దేర్ ఆర్ సమ్ సూసైడల్ కేసెస్ గురించి కూడా వింటున్నాం. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్ డాక్టర్ పవన్ టు కామెంట్ ఆన్ దిస్. వాసుదేవ్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ అండి, అక్రాస్ ద బోర్డ్ డొమెస్టిక్ వైలెన్స్ కంటే కూడా డిపెండింగ్ ఆన్ ద ఏరియా యూ లివ్ అది కామన్ ప్రాబ్లము. బట్ ఇప్పుడు ఈ సోషల్ ఐసోలేషన్, క్వారంటైన్ వలన yes, we are seeing that. We have to certainly call for the there is a domestic violence hotline number. If you call them, immediate ga response ostandi. But antakante we are talking about our population where domestic violence is very minimal compared to other cultures. Srinivas Reddy garu cheppinatlu ఈ న్యూస్ ఫీడ్స్ అన్ని మనము తగ్గించేసుకొని వీ హ్యావ్ టు ఆల్సో మేక్ ష్యూర్ దట్ మెడిటేషన్, మన పూర్వం ఏదైతే యోగా ఉంది, లెర్నింగ్ న్యూ హాబీస్, రీడింగ్ బుక్స్, స్టేయింగ్ ఇన్ టచ్, వర్చువల్లీ ఏదైతే ఈ జూమ్ ఆప్షన్ ఉన్నది, ఫేస్ టైమ్ ఆప్షన్ ఉన్నది, ట్రైంగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ట్రైంగ్ టు ఫైండ్ డిస్ట్రాక్షన్స్.
ఎక్కడన్నా అందరు చెప్పినట్లు ఆపర్చునిటీ ఉంటే వాలంటీర్స్ గా there are counties that are underserved, that are also not having food in the homeless shelter. Sometimes people can help going and dropping food. So I think those are the things. But when it comes to pertinent question like domestic violence, certainly there is not much we can tell, but we cannot let anybody abuse us. We have to take the help, and that is a basic right. So that's the only thing I can recommend, because there is no medicine for that. Stress and other suicide. Yes, I practice a lot of functional medicine. ఇప్పుడు శ్రీనివాస్ అన్న చెప్పినట్లు ఎందుకు బుక్కులు చదవడం అంటే, ద మోర్ ద స్ట్రెస్ యూ ఫీల్. ఎందుకంటే వాట్సాప్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. వ్యాక్సిన్ అక్కడ దొరికిందని చెప్పడం, వ్యాక్సిన్ ఇక్కడ దొరికింది, అక్కడ ఇంతమంది చనిపోయినారు. ఉండొచ్చు, నేను కాదన్నాను. ఎందుకంటే న్యూయార్క్ లో రిపోర్ట్ చేసిన దానికంటే కూడా చాలా మంది చనిపోయినారని చెప్పి. ఇండియాలో కొంతమంది తక్కువ రిపోర్టింగ్ చేసినారు, అక్కడ ఎక్కువ కేసెస్ పాజిటివ్ ఉన్నాయి. సో ఒక మనిషికి అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు నేను అంటాను. ఎప్పుడైతే మనం స్ట్రెస్ కు లోన్ అవుతామో ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీని మనమే తగ్గించుకుంటున్నాము. సో మన ఇమ్యూనిటీ మనము తగ్గించుకుంటే, స్ట్రెస్ వలన బ్యాడ్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్ ఇవన్నీ ఎక్కువైనాయంటే మనకు హార్ట్ కు కానీ మన లంగ్స్ కు కానీ ఇది మంచిది కాదు. కాబట్టి ఆటోమేటిక్ గా వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఎనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, నాట్ ఓన్లీ కోవిడ్. ఏ టైంలో అయినా కూడా వైరల్ ఫీవర్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ కానివ్వండి, వీఆర్ మోర్ ఎక్స్పోజ్ టు దట్. ఎస్పెషల్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, క్యాన్సర్ అటువంటివి ఏమన్నా ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం బలపడేది ఉంటుంది. శుభ్రంగా కొంచెం ఎప్పుడైతే మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్ అటువంటివి తినేసి, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఫుడ్స్ కి అలవాటు కాకుండా పిజ్జాలు కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్, డోనట్స్ ఇవి తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్ గా వీఆర్ గివింగ్ అవర్ ఓన్ న్యాచురల్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఈ 2 months నుంచి వాతావరణం ఎలా క్లీన్ అయిపోయిందో మనం అన్ని చూస్తున్నాం. అదే విధంగా మన బాడీలో కూడా ప్రతిరోజు మనం లేచి పరుగులు తీసే జీవితం నుంచి ఆ మెకానికల్ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి ఒక ప్రశాంతమైన జీవితం లాగా గడపగలుగుతున్నాం. కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఐఎమ్ ఆన్ కాల్ రైట్ నౌ, మాకు రోజుకి 2-3 హార్ట్ అటాక్లు వస్తాయి. గత 10 రోజుల నుంచి ఒక్క హార్ట్ అటాక్ కూడా లేదు. లాస్ట్ నైట్ ఒక హార్ట్ అటాక్ వచ్చింది. సో పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు ద హాస్పిటల్, దే ఆర్ డూయింగ్ ఫైన్. సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే, మన పెద్దలు చెప్పినట్లుగానే నంబర్ 1 రెస్ట్ తీసుకోండి, నంబర్ 2 ఎక్సర్సైజ్ చేయండి, ఇమ్యూనిటీ పెంచే ఇవన్నీ. తర్వాత టర్మరిక్ డెఫినెట్ గా ఇస్ అ ప్రూవెన్, ఇట్ ఈస్ ఇమ్యూన్ బూస్టర్. అదేవిధంగా మన వంటింటి చిట్కాలు, ఇవి హాస్యాస్పదంగా ఉంటే కార్డియాలజిస్ట్ వంటింటి చిట్కాలు చెబుతున్నాడు అని చెప్పి, కానీ దిస్ ఈజ్ టర్మరిక్ ఈజ్ ప్రూవెన్. నేను 2-3 మెడిసిన్లు తీసుకునేవాడిని 10 years బ్యాక్. ఎవరో ఒక ఇండియా నుంచి వచ్చిన ఒక ముసలాం చెప్పింది, నేను ఒక మీటింగ్ కడితే స్నీజ్ చేస్తుంటే ఆమె రికమెండ్ చేశారు, మీరు రోజు పసుపు తీసుకోండి బాబు అని. 10 years నుంచి నేను పసుపు తీసుకుంటాను. ఎవ్రీడే కాఫీలో ఒక ½ స్పూన్ వేస్తాను. నేను ఐ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్ ఎనీ మోర్. No allergy medicine, no Allegra, nothing. So it's worked for me. So definitely turmeric, garlic, జీరా. తర్వాత వేడి నీళ్లు తాగండి. సన్నీళ్ళ కంటే కూడా వేడి నీళ్లు తాగడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. యోగా, తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు కనుక చేసి, కాస్త ఎక్సర్సైజ్ చేసి, ఈ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఏదైనా సరే, ఫ్రూట్స్, పవన్ చెప్పినట్లుగా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, టర్మరిక్ మీకు కనుక వీలుంటే టర్మరిక్ ఇలాంటివి తీసుకుంటే, అదే కాకుండా ఇది అయిపోయిన తర్వాత కూడా ఒక లైఫ్ స్టైల్ మారాలి. ఇది ఇమ్యూనిటీ, మనలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి జనరల్ గా ఐ హోప్ పీపుల్ విల్ లెర్న్ సమ్ లెసన్స్ ఆఫ్టర్ దిస్ కోవిడ్. టు బి హంబుల్, టు రెస్పెక్ట్ ద నేచర్, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇవన్నిటి వలన ఇవన్నీ నేర్చుకుంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను. భరత్ గారు, మీరేనా ఎనీ కామెంట్స్? నాకు భరత్ గారికి ఒక క్వశ్చన్ ఉంది. భరత్ గారు, ఈవెన్ దో నేను డైరెక్ట్ గా కోవిడ్ కి పేషెంట్స్ ని నేను ట్రీట్ చేయకపోయినా కూడా ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్. ఈ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ప్రతి ఒక్కరికి సిడిసి చెప్పినట్లు కానివ్వండి, WHO గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు ఫీవరు, డ్రై కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కాకుండా 2-3 పేషెంట్స్ జనరలైజ్ ఫెటీగ్. వాళ్ళు ఎప్పుడు కూడా అంత ఫెటీగ్ లేదు, కొంచెము ఒక మోతాదులో హెడేక్, ఈ 2 సిమ్టమ్స్ బలంగా ఉన్నాయి. వాళ్ళు అది తగ్గలేదు కాబట్టి ఐ జస్ట్ రికమెండెడ్ అవుట్ ఆఫ్ ఫ్లో ఒకసారి మీరు టెస్ట్ చేయించుకుంటే మంచిదని.
and they both of them were tested positive. So mana audience kosamu I just don't want to create a panic and tell that oka fatigue unna prati okkaru ee poyi testing chepichukovalani. If you can clarify nijanga adi is that something that you are seeing me practice lo kuda. Inkokati ippudu unfortunate ga Amerikalo allergy season kuda pollen spring dini valana lot of the people వాళ్ళకి మామూలుగా ప్రతి ఇయర్ వచ్చే సీజనల్ అలర్జీసే ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. హౌ టు డిఫరెన్షియేట్ దట్ విత్ కోర్ కోవిడ్ సిమ్టమ్స్? మీరు దాని మీద కామెంట్ చేస్తే అది ఇంటర్నల్ మెడిసిన్ ఇట్ విల్ బి హెల్ప్. డెఫినెట్లీ అండి. యాక్చువల్ గా ఐ విష్ ఐ వాజ్ ఏబుల్ టు షేర్ మై స్క్రీన్. నేను అది చూపించేవాడిని, లేకపోతే అయితే ఇఫ్ యూ గైస్ ఎనీవన్ కెన్ గో ఆన్ టు మై ఫేస్బుక్ పేజ్. నేను అదొక చిన్న చార్ట్ ఉంది, ఆ చార్ట్ లో క్లియర్ గా ఏ సిమ్టమ్ ఏంది అనేది. సో మామూలుగా ఈ అలర్జీ సిమ్టమ్స్ వీటన్నిటిలో డిఫరెంట్ గా వస్తుంది, అండ్ కోవిడ్ డిఫరెంట్ గా వస్తుంది. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, వాళ్ళు జనరలైజ్డ్ ఫెటిగ్ ఉన్నందువల్ల టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చారని. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. కాకపోతే ఐ వాంట్ టు జస్ట్ స్టెప్ బ్యాక్ హియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఇప్పుడు వన్ థింగ్ ఫ్రమ్ వుహాన్ మనకు తెలిసింది ఏంది అని అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్, అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ దే డోంట్ ఈవెన్ know that they have COVID. Corona. There are right, corona infection వచ్చింది అనేది వాళ్ళకి 80% జనాలకు తెలియలేదు. On top of it, those who are diagnosed with the COVID, more than 90% of them, they not require ICU admissions. So majority of the people who get infected with coronavirus, they don't progress to COVID disease and have సివియర్ సిమ్టమ్స్ అండ్ ఈ ఐసీయూ అడ్మిషన్ అట్లాంటివి రిక్వైర్మెంట్ అనేది జరగదు. ఎవరైతే ఐసీయూలో అడ్మిట్ అవుతున్నారో, అంటే వెంటిలేటర్ మీద వెళ్తున్నారో, వాళ్ళలో చాలా మంది చనిపోతున్నారు కంపేర్ టు ఫ్లూ అండ్ అదర్ వైరల్ డిసీజెస్. దట్ ఈస్ కన్సర్న్. సో కన్సర్న్ ఈజ్ నాట్ దట్ పీపుల్ హ్యావింగ్ అ మైల్డ్ సిమ్టమ్స్. కన్సర్న్ ఎక్కడ వస్తుంది అంటే, ఆ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఐసోలేషన్ అనేది ఈజ్ ద వే టు ప్రివెంట్ దట్ సైకిల్, ద ప్రాపగేషన్ ఆఫ్ దిస్ పాండమిక్. సో దానివల్ల మనకు రిజల్ట్స్ బాగానే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు. అండ్ ఐ డోంట్ వాంట్ టు, ఐ నో ద నంబర్స్, మీరు వెబ్సైట్ లో చూసే నెంబర్లు 3-day rolling average. సో ఐ నో ద నంబర్స్ like 3 days in advance what you guys see in the but that's different story. So numbers have stabilized. I don't want to say that they have declined, but they have stabilized. That is a good news so far. So coming back to the question, asymptomatic or mild symptoms ఉన్నోళ్ళు or atypical symptoms ఉన్నోళ్ళు necessarily పోయి ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది I don't think that is recommended or advised. ఎందుకంటే ఆల్రెడీ సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేయడము, వాళ్ళు క్యూర్ అయినరా లేరా అని కనుక్కోవడానికి ఫాలో అప్ టెస్ట్లు చేయడానికి టైం పడుతుంది. సో లెట్ దోస్ పీపుల్ గెట్ ద క్యూ క్లియర్ అండ్ దెన్ ద అదర్ పీపుల్ కెన్ గో గెట్ టెస్టెడ్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పటి వరకు స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఏది లేదనుకున్నాము. ఓన్లీ ప్రూవెన్ ఆర్ లైక్ హోప్ ఉన్న ట్రీట్మెంట్ హైడ్రాక్సిక్లోరోక్విన్. అది మైల్డ్ సిమ్టమ్స్ లో ఎర్లీగా ఇస్తే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒకసారి సివియర్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చినా కూడా రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్ గా లేవు. ఆ డేటా మనకి ఇంకా తెలియదు. వీఆర్ స్టడీయింగ్ రైట్ నౌ. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ లాస్ట్ 10 days లో ఒక కొత్తగా సీరము ఎక్స్చేంజ్, కన్వాలసెంట్ సీరము, ప్లాస్మా ఎక్కించడం అనేది, అంటే ఎవరైతే ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వచ్చి క్యూర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా తీసుకొని ఆ ప్లాస్మాని వెంటిలేటర్ మీద సివియర్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే, సో ఫార్ ఇది డేటా పబ్లిష్ కాలేదు ఇంకా, బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ జస్ట్ రఫ్ గా. నెంబర్స్ ఏం చెప్పను కానీ వెరీ గుడ్ రిజల్ట్స్ వీఆర్ సీయింగ్ ఇట్, అండ్ వెరీ సూన్ యూ గైస్ గెట్ ద గుడ్. అండ్ మీరు Bharat, I have a question for you. Yes, like anosmia, is it house specific? Anosmia అంటే వాసన లేకపోవడము, రుచి లేకపోవడము కామన్ గా మనం జనరల్ గా వైరస్ లో చూస్తుంటాము.
but they are saying it is a little more specific for the coronavirus. The completely loss of even karpuram witness, they can't smell. They can't smell anything. Yep. Is how specific is it for corona? Very good question, Anna. అది ఏంటంటే ఈ మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి నేసల్ కంజెషన్ వచ్చినప్పుడు స్మెల్ పోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ద ఎయిర్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్. సో ఇంకా స్మెల్ పార్టికల్ వెళ్ళి ఆ ఆల్ ఫ్యాక్టరీ ఎండ్స్ కి టచ్ అవుతే స్మెల్ వస్తుంది. కానీ కరోనాలో ఏంటంటే ఆ నేసల్ కంజెషన్ అనేది అంత సిగ్నిఫికెంట్ గా లేదు. కానీ కరోనా వైరస్ ఈజ్ అటాకింగ్ ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ అండ్ ఇట్ ఈస్ లైక్ రెండరింగ్ ఇట్ ఇన్యాక్టివ్. సో కరోనాలో వచ్చిన అనాస్మియా అనేది లాస్ ఆఫ్ స్మెల్ అనేది వెరీ 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 సిగ్నిఫికెంట్. ఎంత సిగ్నిఫికెంట్ అంటే దే కెనాట్ స్మెల్ ఎనీథింగ్. ఎంత పర్సెంట్ లో ఉంటుంది ఇది? ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఏటిపికల్ సిమ్టమ్. సో లాట్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫోర్త్ ఫ్రమ్ లైక్ కమ్యూనిటీ సేయింగ్ దట్ 2 weeks బ్యాక్ నాకు ఉండింది అని. అంటే వీళ్ళంతా ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ అన్నట్టు. సో దే ఆల్రెడీ గాట్ క్యూర్డ్. ఇదంతా మనకు యాంటీబాడీ టెస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ సో ఫార్ రిపోర్టెడ్ పర్సెంటేజ్ వచ్చి ఇట్ ఈస్ బిట్వీన్ 25 to 30% ఆఫ్ ద కోవిడ్ పేషెంట్స్ దే ఆర్ హ్యావింగ్ అనాస్మియా. They can't smell. They cannot smell. Up to 1/3, I would say. Like 25 to 30% is having that. Even taste sensation kuda. Taste ఎంత వరకు పోతుంది అంటే అసలు కంప్లీట్ గా ఫుడ్ బ్లాండ్ అయిపోతుంది. అంత టేస్ట్ సెన్సేషన్ లాస్ ఉంటుంది ఈ పేషెంట్స్ లో. ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్. యూ థింక్ బ్యాక్ అబౌట్ ఇట్, ఐ హ్యాడ్ ఇట్ అని చెప్పేయగలుగుతారు నిజంగానే. అంత సిగ్నిఫికెంట్ ఇది. సో మీరు క్వశ్చన్ అడిగినరు యాజ్ అ కమ్యూనిటీ వాట్ యూ కెన్ డూ ఫర్ ద హెల్త్ కేర్ ఆర్ ఫస్ట్ రెస్పాండర్స్ అన్నారు కదా. సో నా అడ్వైజ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఫార్వర్డ్స్ వస్తుంటాయి వాట్సాప్ లో. డేటా చాలా కాంట్రాడిక్ట్ గా ఉంది. ఇవాళనే ఒక లాస్ట్ 3 days బ్యాక్ ఒక పేపర్ హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక పేపర్ ను రివ్యూకి పంపించారు NEJM కు. అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ లైక్ గివ్ ద డీటెయిల్స్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ రిజెక్టెడ్ ఇట్ బికాస్ ఇట్ వాస్ డన్ వెరీ రాంగ్. తప్పుగా చేశారు ఆ స్టడీ. చేసి హైడ్రాక్సిక్లోరోక్విన్ పని చేయదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. ఈ పర్టికులర్ దాన్ని పట్టుకొని, ఆ మెసేజ్ ని పట్టుకొని ఒక 10 మంది పంపించారు నాకు. అంటే ఏమవుతుంది, ఈ మెసేజ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అది ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ అంతా తిరిగి వస్తా ఉంది. సో ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ ఏందనంటే వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను టక్కున ఫార్వర్డ్ చేయకండి. దాని అథెంటిసిటీ కొంచెం చూసి ఒకవేళ ఇది నిజంగానే కమ్యూనిటీకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేసి ఫార్వర్డ్ చేస్తే బాగుంటది. అండ్ అదర్ థింగ్, ప్లీజ్ డోంట్ స్టాక్ అప్ ఆల్ ద N95 మాస్క్. నాకు తెలిసిన కొంతమంది వందలు స్టాక్అప్ చేసి పెట్టుకున్నారు. అదేంటంటే ఫియర్. ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్ వేర్ లైక్ ఇంకా N95 బతికిస్తుందా అని అంటే మనం ఈ వైరస్ గురించి అంత వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటి, నేను ఇంతకు ముందు చెప్పినట్టు it is a high possible that you get the virus through the airborne. So ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బయటికి వెళ్ళండి. బ్యాక్ యార్డ్ లో వెళ్ళి కూడా ఏమి చేయొద్దు. చాలా మంది చేస్తున్నారు, చాలా మందిని మార్పించాను. మిగతా డాక్టర్లు చెప్పినట్టుగా అంత హెల్దీ డయట్, శాకాహారము, ఎందుకంటే ఇమ్యూన్ బూస్టర్ కనుక వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి. సో వాటిని పెంచుకోండి, తినడం ఎక్కువ చేయండి. వీలైనంత వరకు exercise, stay healthy, stay safe, be home until isolation is done, or until we hear the news that the curve is flattened and it is coming down. Hoping that by next week we may hear the good news, but we are not sure. America is not one country. Each state is a country, so we can't just say like for everybody it is the same. We are seeing some leveling off in New York and New Jersey, and is like right next to it, but unfortunately we are seeing the upward tick in Arizona and Nevada, and possibly even Texas too. They are suspecting the trend. So my friends out there, be careful, don't go out, stay home, stay safe. Brother Bharat, I want to add one thing. The herd immunity,
అంటే కనీసం ఒక ఆశ ఇది అందరికీ ఏంటంటే చాలా మందికి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది చాలా మంది అడిగే ప్రశ్న. కామన్ గా ఎనీ వైరస్ ఏంటంటే స్లోగా క్రమేపీ అది బలహీనపడుతూ అవుతుంది. ఎవ్రీ టైమ్ ద ట్రాన్స్మిషన్ ఎక్కువైన కొందికి కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ సమ్ సో ఇట్ బికమ్ వీకర్ అండ్ వీకర్ అండ్ వీకర్ అండ్ డిసపియర్. ద సేమ్ థింగ్ ఐ వాజ్ రీడింగ్ అబౌట్ 1918 Spanish flu. It stayed around 6 months to 1 year active, so finally it disappeared. అదే విధంగా ఏ వైరస్ అయినా సరే ఇట్ గాట్ టు టేక్ ఇట్ కోర్స్ అండ్ హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఒకసారి అది వీక్ అయిపోయి మెల్లగా డిసపేర్ అవ్వాల్సిందే. కాబట్టి అంటే డెఫినెట్ గా ఇది కన్సర్న్ టైం, ఏమీ భయపడద్దని మేము చెప్పము. కానీ జస్ట్ దెర్ ఈస్ అ హోప్, ఇట్ విల్ నాట్ బి హియర్ ఫర్ ఎవర్. We all do fine with this. We are going to be free from the corona soon. అదనమాట. భయపడకుండా మనం చేయాల్సింది మనం చేయండి. స్టే సేఫ్, స్టే హోమ్. ట్రీట్మెంట్ సో ఫార్ ఈజ్ ఓన్లీ వన్ ట్రీట్మెంట్, స్టే హోమ్, స్టే హోమ్, స్టే హోమ్. సోషల్ ఐసోలేషన్. ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా సెకండరీ అంతే. కాబట్టి కరోనా మీ దగ్గరికి రాదు, మీరు దాని దగ్గరికి వెళ్ళిపోతే అది ఒక్కటే అనమాట. సో యూ కెన్ స్టే హోమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, పవన్ గారు, భరత్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు అండ్ రవి కిరణ్, మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. ఇది ఐ మీన్ చాలా డిస్కషన్స్ ఫెసిలిటేట్ చేశాను కానీ ఇట్ ఇస్ లైక్ రైట్ ఆన్ డాట్ 776 అంటే ఇట్స్ రియలీ గుడ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you. Thank you. Thank you, GNN, for taking this, Andy. Thank you so much. Yeah. Thanks for this opportunity. Thank you, GNN, for having us. So take home message is be positive. Positive thinking is very important. భయపడ్డారంటే ఈ మహమ్మారికి మనం లొంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి బీ పాజిటివ్, స్టే స్ట్రాంగ్, స్టే హోమ్. Be optimistic. Be optimistic, stay home. That's a take home message. Thank you. Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.